వందనాలు. అందరూ మోకరించుకున్నట్లయితే ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాచ్ నైట్ సర్వీస్లో దేవదేవుడు తన మహిమతో తన దూత వైభవంతో మన మధ్యకు దిగి వచ్చి మన మధ్యన ఆసీనుడై ఉన్నాడు. ఆయనను మనం గౌరవిద్దాం. అందరము ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి దేవుని పైన మన మనస్సును లగ్నం చేద్దాం. ఇది దేవుని సమయము, ఆయన దేవుడు. మనము ఈ సంవత్సరం అంతటిలో దేవుడు చేసిన మేలులను, ఆయన మన జీవితంలో చేసిన ఉపకారాలను కలబోసుకుంటూ ఈ సంవత్సరాంతమున ఈ చివరి దినమున ఈ చివరి గడియల్లో ఉన్నాము కనుక ఈ సమయాన్ని దేవుని సన్నిధిలోని మనము గడిపి ఆయన చేతులు పట్టుకొని ఈ సంవత్సరం నుండి 2022వ సంవత్సరంలోకి దేవుడు మనల్ని దాటింప చేయాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన పూర్వకంగా కూర్చున్నాం. ఈ దినము ఈ క్షణము మనం ఈ విధంగా ఎలా ఉన్నామంటే అది ఆయన కృప, ఆయన సంకల్పం. ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు చేసి ఉన్నారు. వాటన్నిటిని మనం తలపోస్తున్నాం. ఈ 2021వ సంవత్సరం అంతా మనం ముగించగలిగాం. ఈ చివరి దినాన చివరి గడియల్లో మనం ఉన్నామంటే ఇది కేవలం ఆయన యొక్క కృప, ఆయన దయ, ఆయన సంకల్పం. మీ పట్ల ఆయనకున్న ప్రణాళికను, ఆయన చిత్తాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చేలాగున ఆయనకు విధేయురాలు అవుతానని ఆయన సన్నిధిలో వాగ్దానం చేయి. తండ్రి, నువ్వెందుకు ఇంకా నన్ను బతికించున్నావు? నన్ను ఇంకా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కాపాడుతున్నావు, ఇంత క్షేమంగా ఉంచావు నాయన. నేను ఇంకా నీ దేవుడు ఎలా జీవించాలో నాకు నేర్పించండి. నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చండి అయ్యా అని ఆయనకు మనం ఈ చివరి సమయంలో ఈ సంవత్సరాంతంలో ఆయన దగ్గర ఒక నిబంధన చేసుకుందాం. ఇంతకాలం నేను ఈ సన్నిధిలో నేను సమయం వృధా చేశానయ్యా. ఇక నూతన సంవత్సరంలోకి నేను అడుగు పెడుతున్నాను అయ్యా. నీ చేతితో నన్ను దాటించి ఈ సంవత్సరం నుండి నేను ఇంకా నీ యొక్క విధేయత కలిగిన బిడ్డగా, నీ చిత్తము నెరవేర్చే బిడ్డగా ఉంటానని నీకు మాటిస్తున్నాను తండ్రి. ఆయన సన్నిధిలో మాటిద్దాం. ఈ సమయం ఆసన్నమైనది, నీ రాకడ బహు సమీపంలో ఉన్నది తండ్రి. నేను ఎత్తపడాలంటే నీ కొరకు ఎదురు చూడాలి నాయన. అటు కనులు ఇవ్వండి, నేను సిద్ధపడాలయ్యా. అటు సిద్ధ మనస్సు ఇవ్వండి అయ్యా. నీ రాకడలో నీతో పాటు నేను ఎత్తపడాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు, మన ఆలోచనలు అన్నిటినీ దేవుని పైన కేంద్రీకరిద్దాం. ఇంకెక్కడ మనము మన ఆలోచనలు తిప్పొద్దు, దేవుని పైనే మనము కేంద్రీకరిద్దాం. బిడ్డల పైన, భర్త పైన, ఇంకా లోకం మీద ఉన్న ఆశల పైన పెట్టద్దు. ఈ సమయాన్ని దేవుడికి ఇచ్చి ఆయన గణపరుద్దాం. తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. ఈ రోజు నాతో ఎవరు లేరు, నేను ఈ రోజు సజీవంగా ఉన్నాను. ఈ సంవత్సరాన్ని ముగించగలిగాను ఆయన. ఇది నీతోనే నాకు సాధ్యమయ్యా. ఇది నువ్వు చేసిన కార్యమయ్యా. నీకు వందనాలు తండ్రి. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇది ఆయన సమయం. ఆయన మన మధ్యలో ఉన్నారు. నీ మొరలు వింటున్నారు, నీ కన్నీరు చూస్తున్నారు. నువ్వు చెప్పే కృతజ్ఞతలకు ఆయన సంతోషపడుతున్నారు. నువ్వు చేస్తున్న వాగ్దానాలను ఆయన వింటున్నారు. నీతోనే ఉంటానని ఆయన మాటిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఒక మాట, ఒక నిబంధన చేసుకుందాం. ప్రియజనమా, వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభు, ఈ రాత్రికాల సమయంలో వాచ్ నైట్ సర్వీస్లో తండ్రి అయ్యా నీ సన్నిధిని మా మధ్యకు దిగి వచ్చినందుకు అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా ఈ చిన్న మందను, ఈ చిన్న సంఘాన్ని నువ్వు కాపాడి అయ్యా నాయన నడిపిస్తున్న విధానానికే నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి నాయన ఎన్నో ఉపద్రవముల నుంచి, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో అవాంఛనీయ సంఘటనల నుంచి తండ్రి యేసయ్యా ఈ 2021వ సంవత్సరంలో అయ్యా మమ్మల్ని దాటింప చేసి నాయన ఈ రిజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ని తండ్రి నాయన నువ్వు కాచి కాపాడిన విధానానికే నీకు వందనాలు. అయ్యా సంఘంలో ప్రతి సభ్యుని నాయన నీ యొక్క రెక్కల కింద భద్రపరిచిన విధానానికే నీకు వందనాలు ప్రభు.
ప్రభా. సేవకుల కుటుంబాన్ని కాచి కాపాడిన విధానానికే నీకు వందనాలు. ఎన్నో ప్రయాణాల్లో, ఎన్ని ఒడిదుడుకుల్లో, ఎన్ని శ్రమలలో, ఎన్ని నిందలలో, ఎన్ని అవమానాలలో అయ్యా తండ్రి నీ కాపుదల, నీ కనుదృష్టి మా పైన ఉంచి మమ్మల్ని నడిపించి మమ్మల్ని భద్రపరుచుకుంటున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వే లేకపోతే మేము ఈ రోజు నేను తండ్రి అయా నీ కృపను నాయన మా పట్ల విస్తరింపచేస్తున్నందుకు నీకు వందనములు. అయా నాయన మేము కూడా అయా బుద్ధి జ్ఞానము వివేకము వినయము కలిగిన వారమై అయా దినములు చెడ్డవి కనుక సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకోమన్న నీ వాక్య ప్రకారము తండ్రి అయా దినములను అయా నువ్వు ఇస్తున్న ఈ గడియలను తండ్రి అయా సద్వినియోగం చేసుకునే జీవితం నాకు నా సంఘానికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అయా నాయన ప్రభా ఈ రోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన ప్రతి బిడ్డను నీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ఆరాధన క్రమానంతటిని ఆది నుంచి అంతం వరకు నీ ఆత్మాధ్వర్యంలో జరిగించండి ప్రభా. ప్రతి ఒక్క క్రమంలో నీ నామానికే మహిమ తండ్రి, నీ నామానికే ఘనత ప్రభా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా వాక్యం చెప్తున్న నీ బిడ్డను నీ సిలువ చాటును అడుగు చేసుకుని రెండింతల ఆత్మతో అభిషేకించి నాతో వచ్చిన ప్రతి బిడ్డతో నాయన ప్రత్యేక కోణంలో ఈరోజు మాట్లాడండి. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా నాయన నూతన సంవత్సరానికి కావాల్సిన అయా తండ్రి నాయన బలాన్ని అయా ఒక ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా సూచనలను, ప్రకటనలను, హెచ్చరికను, గద్దింపును, అయా ఆదరణను ఈరోజు రాత్రికాల సమయంలో మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నాయన ఈ సంవత్సరాన్ని మేము ముగించి నాయన నూతనముగా ఉన్న సంవత్సరంలోకి మేము అడుగు పెట్టడానికి మా కృప చూపించండి. నీ హస్తముతో, నీ బలమైన హస్తముతో మమ్మల్ని దాటింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నువ్వే లేకపోతే మేము లేము తండ్రి, నీ కృప లేకపోతే మేము లేమేసయ్యా. అయా నాయన నీ కృపతో అయా నీ హస్తముతో నాయన మమ్మల్ని తండ్రి కాచి కాపాడి భద్రపరచమని మహిమ పొందమని ఆరాధన క్రమం అంతటిని ఆది నుంచి అంతం వరకు నీ ఆత్మాధ్వర్యంలో జరిగించి మహిమ పొందమని మాకు దీవెనలు దయచేసి యేసయ్య నామంలో అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని. నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. పదే పదే పాడుతుంది నా నాలుక, పదే పదే పాడుతుంది నా నాలుక. నీకే నారాధన యేసయ్యా, నీకే నారాధన, నీకే నారాధన యేసయ్యా, నీకే నారాధన. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని. నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని. నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా. నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా. నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా. నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలం నీ కృపయే. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలం నీ కృపయే. కేవలం నీ కృపయే. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని. నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని. నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నీతోనే ఉండుటకు నన్నెందుకున్నావు. నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు. నీతోనే ఉండుటకు నన్నెందుకున్నావు. నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు. నీ పని
చెబుతుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని పదే పదే పాడుతుంది నా నాలుక పదే పదే పాడుతుంది నా నాలుక నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మన మధ్యలో బర్నబాస్ అని అన్నారు, వచ్చి ఒక పాట పాడుతుండగా అందరు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిన్నే నిన్నే నే తొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అందరి వైదివయ్యా కొందని వేసయ్యా అందరి వైదివయ్యా కొందని వేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా మరణాచాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణాచాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బల
భారాన పొసగగా విసిగిన ఇతరే కెరటాన వంతెన ఒరిగిన భారాన పొసగగా విసిగిన వితరే కెరటాన కలల కడతీసినావా వలలో నలు మూసినావా కలల కడతీసినావా వలలో నలు మూసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మనము జరుగుతున్న కార్యక్రమాల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో దేవుని నామానికి మహిమ కలుగులాగున మనకి దీవెనకరంగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందాం. ఇంకొక గంటన్నరలో మనం నూతన సంవత్సరంలోకి మనందరం కూడా అడుగుపడడానికి ప్రభు కృపను చూపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఈ నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మనందరం కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ అర్పించుకొని మరి దేవునికి శ్రద్ధగా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడలాగిన మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయలాగిన కూర్చుంటాం. హల్లెలూయా. సో మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఉన్న స్థలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోడానికి ప్రయత్నిద్దాం. పిల్లలు ఎవరు మాట్లాడద్దు. మొబైల్ ఫోన్స్ అనేవి కూడా సైలెంట్లో పెట్టండి. లాంగ్ రింగ్ వరకు కూడా వచ్చి అదేదో ఆశ్చర్యంగా మీరు చూడవసరం లేదు, మీ ఫోనే కాబట్టి ఎవరు కూడా దాంతో అట్లా ఎంటర్టైన్ చేయకండి. మీరు ఇలాగా చేస్తే నేను ఈ మంత్లో జాన్లో నేను జామర్ తీసుకొచ్చి పెడతాను. ఇక్కడ ఏమీ పని చేయవు కనుక అలాంటివి ఏమి చేయొద్దు. అండ్ ఇది దేవుని సన్నిధి అంటున్నప్పుడు అందరూ కూడా భయభక్తులతో వణుకుతోని మనం ఏం చేయాలట, దేవుని మహింపరచాలి. మనం ఇక్కడ పాట పాడుతున్నాం అంటే, క్లాప్స్ కొడుతున్నాం అంటే, వాయిద్యాలు వాయిస్తున్నాం అంటే, ఏది చేసినా సరే దేవుడు మహింపరచబడాలి. అయితే మీకు ఇవ్వబడిన అవకాశాన్ని మనం చాలా భయభక్తులతో చేయాలి. రెక్లెస్గా చేయకూడదు. దేవునికి అశ్రద్ధగా చేసిన వాడు శాపగ్రస్తుడట. తెలుసా మీకు సంగతి? హల్లెలూయా. కాబట్టి మనం అలా చేయొద్దండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అది గౌరవించి మీరు ఇక్కడికి వచ్చి మీరు అది చేయాలి. సాక్ష్యం చెప్పడం అన్నా, పాట పాడాలన్నా, ఏదన్నా సరే మీరు అలా అశ్రద్ధగా మీరు చేయకూడదు. అది పద్ధతి కాదు. జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఇది చెప్పండి. మరి క్రిస్మస్ అంతా కూడా మరి దేవుని మహిమార్థం అంతా జరిగిందని అనుకుంటున్నాం. హల్లెలూయా. రైట్. మరి ఈరోజు మనం చూద్దాం మరి దేవుడు మనతో ఏ రీతిలో మనం మాట్లాడుతున్నాడో. చూడండి, సాధారణంగా దిస్ ఇస్ కాల్డ్, లేదంటే ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది డిసెంబర్ 31 అనేది క్రైస్తవులు కనబడిన వారికి ఇట్స్ ప్రిపరేషన్ అట. అదొక సిద్ధపాటు. ఎక్కడికంటే సిద్ధపాటు? నూతన సంవత్సరం కరెక్టే, నూతన సంవత్సరంలోకి సిద్ధపాటు అయినా అనేక విషయాల్లో మనల్ని మనం ఏం చేసుకోవాలట,
సిద్ధపాటు చేసుకోవాలి. కాబట్టి 31st డిసెంబర్ ఈజ్ అ ప్రిపరేషన్ డే. ప్రిపరేషన్ అనేది సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఈ 2021 ఎంతమందికి బాగుందండి, 2021 నా జీవితంలో మేలు జరిగిందండి, చాలా బాగుందండి అన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తుతించండి, ఒకసారి చేసి చూపించండి. హల్లెలూయా. కొంతమంది చూపించగలిగారు ధైర్యంగా, మిగతా వాళ్ళు చూపించలేకపోయారు. చూడండి, ఏదైనప్పటికీ కూడా నేను అంటాను 2021 మనందరికీ కూడా దేవుడు మేలే చేశాడు. హల్లెలూయా. ఎందుకంటారా? ఎందుకంటే ఈ యొక్క 2021 స్టాటిస్టిక్స్ అనేది మనం చూస్తే 4 మిలియన్ పీపుల్ డైడ్ ఇన్ ఇండియా. అంటే 40 లక్షల మంది చనిపోయారట ఇండియా దేశంలోనే. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంతమంది ఎలా చనిపోయారంటే చనిపోయారు. మరి అది ఏంటంటే ఒక ఏ విషయంలోనట, అక్కడ ఒక చైర్ ఉందండి. సో ఎలా అంటే అది యాక్సిడెంట్ రూపంలోని యొక్క రోగాలు బారిన పడో మిగతా ఇతర కారణాల వలన ఏదైనప్పటికీ కూడా ఈ స్టాటిస్టిక్స్ లో ఈ 40 లక్షల మంది కేవలం ఒక భారతదేశం నుంచే చనిపోయారట 2021లో. అంటే ఆ 40 లక్షల మందిలో నీవు నేను లేను. హల్లెలూయా. అది దేవుడు చేసిన మేలు కాదా? చాలా గొప్ప మేలు. ఇంకేం చేయాలా? నిన్ను సజీవుడిగా ఉంచడమే గొప్ప మేలు. అవునా? నీకు ఇంకా ఏదో 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 చేయాల్సిన అవసరం లేదు. అది కూడా చేసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా మనందరినీ కూడా దేవుని సన్నిధిలో ఈ రోజులాగా సజీవంగా ఉంచినప్పుడు అది చాలా గొప్ప మేలండి. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం. మరి మార్కు సువార్త 7వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 34-35. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడనని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే మీకేం అర్థమైంది? అమ్మా, ఆ జ్యోతి ఇంకా ముందు కూర్చొని ప్లేస్ ఉంది కదా, ఆ వచ్చి అక్కడే కూర్చుంటున్నారు. ఇక ఇక్కడ కూడా స్థలం ఉంది. సంధ్య, జ్యోతి ముందుకు వచ్చేసాయండి, లేకపోతే ముందుకు జరగండి. మీరు పురుషులు మనకున్న దాంట్లోనే యూటిలైజ్ చేసుకుంది. మీరు కాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. ముందుకు వచ్చేయండి. ఇక్కడ కూడా పడతారు, ఒక 3-4 కూర్చోవచ్చు. దయమని నువ్వు కొంచెం అటు జరగమా, అటు కూర్చో వైపు జరుగు, మీరు జరగండి. అలా నీ పేరేంటి? ముందుకు రా, ముందుకు వచ్చి అలా జరిగి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. సో ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని పలికారట ఇక్కడ కదా. ఆ మాటకు తెరవబడును అని అర్థం. ఇంకా అంతటా వాడి చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండనట. ఇక చూడండి, యేసు ప్రభు వారి భూమి మీద ఉంటున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఇక్కడ నానా రకాలు సేవలు చేశారు. అంటే అనేకమైన విధాలుగా ఆయన పరిచర్యని ఆయన ప్రారంభించారు, చేశారు. అయితే అందులో అనేకమైన పరిచర్యలో ఇప్పుడు గమనిస్తే ఇందులో ఒకటి ఏంటట, ఒక పదముతో సేవ చేశారట. ఒక పదముతో ఆయన సేవని కూడా చేశారట. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సింగిల్ వర్డ్ మినిస్ట్రీ అంటారు. ఏమంటారండి? సింగిల్ వర్డ్ మినిస్ట్రీ. అంటే ఒక పదముతో ఆయన సేవ కూడా చేశారట. అయితే ప్రభు యొక్క పదము ఇక్కడ ఏంటట, పలికి మనుషులకు సేవ చేశారు. అయితే ఇక్కడ నేను చెబుతున్నాను, ఇక్కడ ఎఫతా అంటే దాని అర్థం ఏంటంటే తెరవబడును. ఏంటండి దాని అర్థం? అయితే ఎఫతా అనేది అరమిక్ భాష. అరబిక్ కాదు, అరమిక్. ఇది యేసు ప్రభు వారు ఆ కాలంలో ఉంటున్నప్పుడు 2 భాషలు మాట్లాడేవారండి. ఒకటి అరబిక్ భాష, ఇంకొకటి హీబ్రూ భాష. హీబ్రూ భాష అంతా కూడా యూదులు మాట్లాడేవారు. అయితే ఈ ఒక పదము ఎఫతా అనే ఒక పదంతో ఏం చేశారట, ఆయన ఒక సేవ చేశారట. ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ ఎఫతా అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఈ చివరి దినాన్న
ఈ యొక్క సంవత్సరం అంతంలో ఉంటున్నాం మనం కదా. ఈ యొక్క 31 డిసెంబర్ 2021 ఈ చివరి దినాన్న కొన్ని గంటల్లో, ఒక గంటలో కూడా కాదు, గంటన్నరలో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నప్పుడు మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలట? సిద్ధపాటు చేసుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే మనం ఏ విషయాల్లో దేవుడు మన జీవితంలో ఎఫతా అని పలకాలో ఇప్పుడు చూద్దాం. హల్లెలూయా. నేను చెప్పాను మీకు ఎఫతా అంటే ఏంటండి? అది అక్కడే కదా ఉంది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం కింద భాగంలోనే అది అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నేను అంటాను, మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో కనుక గమనిస్తే దేవుడు మూసినది ఏ నరుడు తెరవలేడు కదా, ఆయన తెరిచినది ఎవడనూ మూయలేడు. అవునండి కదా కదా మనకు తెలుసు. ఇక్కడ అలానే ఇక్కడ 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఎలీషా అనే ఒక దైవజనుడు, ఎవరండి? ఒక గొప్ప ప్రవక్త. మరి ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆకాశాన్ని ఏం చేశారట? శపించేశాడు ఆ కాలంలో. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా దేవునికి విరోధులుగా ఉంటున్నప్పుడు, వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు ఆకాశాన్ని అంతటిని కూడా ఆయన ఒక వెండి పల్లెములా చేసేసాడు అన్నమాట. ఒక్క చుక్క నీరు కూడా కిందకి పడకుండా చేసేసాడు. ఎంతకాలం అండి అది? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఏ ప్రాంతంలో అన్నా సరే వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏంటంటే చెప్పాలి, కరువు, పంటలు పండవు, తిండి ఉండదు, కొట్టుకొని చేస్తారు తిండి కోసం, మనుషులు ఆకలితో చచ్చిపోతారు. అలాగా ఇక్కడ అంటే ఇక్కడ ఎలీషా అది చేయలేదు, కానీ ఎలీషా ద్వారా ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. అంటే అక్కడ దేవుడు మూసిన దాన్ని ఏ ఒక్కడు కూడా తెరవలేడు. ఇక్కడ నోవా కాలంలో కూడా, జలప్రలయం కాలంలో కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా ఏం జరిగిందండి? ఈ యొక్క పెద్ద ఓడని నిర్మించాడు. ఆ ఓడలోకి 8 మందితో పాటు జంతువులన్నీ కూడా లోపలికి ప్రవేశించిన తర్వాత ఎవరు మూసారు ఆ ద్వారాన్ని? దేవుడే మూసాడు. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు మూసిన ద్వారాన్ని ఏ నరుడు కూడా తెరవలేడు. అలానే దేవుడు తెరచిన ద్వారాన్ని ఏ నరుడు కూడా మూయలేడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారండి. షారా అవ్వచ్చు, రెబెకా అవ్వచ్చు, ఇంకా ఎలిజబెత్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఏం చేశారట? వీరికి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు మెడికల్ గా మనం ఏం చేస్తారంటే వీళ్ళకి గర్భం అనేది ధరించలేరు, ఇది అసాధ్యం అన్నమాట. కానీ ఇక్కడ దేవుడు తలుచుకుంటే ఏదన్నా సాధ్యమే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏదైతే స్త్రీలు ప్రస్తావించానో వీరందరి గర్భములను దేవుడు తెరిచాడు. హల్లెలూయా. తెరిచడం లేదండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరు దేవుణ్ణి నిరోధించగలరు అంటే హూ కెన్ కంట్రోల్ ఆర్ స్టాప్ గాడ్? ఎవరు కూడా దేవుణ్ణి ఆపలేరు. కనుక అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు కదా. అలానే అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం, పైన ఉన్న వచనాన్ని. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడు నేను సత్య స్వరూపి పరిశుద్ధుడు. హల్లెలూయా. అంటే ఇయ్యాలన్నా తీయాలన్నా ఎవరికంటే సాధ్యం? అది దేవుడు. కనుక దేవుడు ఏదన్నా సరే ముయ్యాలనుకున్నప్పుడు ఎవడు తీయలేడు, దేవుడే తెరవాలనుకుంటున్నప్పుడు ఎవడు కూడా ముయ్యలేడండి. అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే ఈ రోజు నేను మీకు కొన్ని సత్యాలు త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరెవరు కూడా మాట్లాడకుండా మౌనంగా కూడా ఉండకూడదు. నేను చెప్తున్నప్పుడు, నేను అడుగుతున్నప్పుడు ప్రశ్నలకి సమాధానం చెప్పండి. కనుక ఇప్పుడు చూద్దాం ఏ విషయాల్లో దేవుడు తెరవాలి మన జీవితంలో అనేది మనం గమనిద్దాం. మొదటిది చూద్దాం, మన కన్నుల విషయమే ఆయన ఎఫతా అని పలుకువ. హల్లెలూయా.
దేవుడు ఏం చేయాలట? మన కన్నుల విషయంలో మనం దేవుణ్ణి అడగవలసినది, మనం చేయవలసిన ప్రార్థన ఏంటట? దేవా, నా కన్నుల విషయమై మీరు ఎఫతా అని పలుకుతారా లేదా? అడుగుదాం. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఎందుకు మన కన్నుల విషయమై మనం దేవుణ్ణి ఎఫతా అని అడగాలంటే, ఇక్కడ 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పే మాట మనకి జ్ఞాపకం వస్తుంది. చూడండి. దేవుని స్వరూపమైన క్రీస్తు వారిని కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకునే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగజేయును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనము కలుగజేస్తుందట. కనుక ఇక్కడ ఎందుకు మన కన్నుల విషయమై మనము దేవుణ్ణి ఎఫతా అని పలకవా అని ఎందుకు ప్రార్థించాలంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందట? మనకు మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. కనుక గుడ్డివారు ఏదన్నా చూడగలరండి? గుడ్డివారికి అన్ని రంగులు ఒకలాగే ఉంటాయి, అవునండి? మీరు ఎంత మంచి రంగు వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళి గుడ్డివాడి ముందు నుంచొని ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అలాగే ఉంటే ఏం చెప్తాడు మేడం? నల్లగా ఉంది అంటాడు. నువ్వు ఏ రంగు వేసుకెళ్ళినా సరే ఆడి నోటి నుంచి వచ్చిన మాట నల్లగా, ఎందుకంటే ఆడికి కనబడుతుంది. కనుక నేను అంటాను, ఇక్కడ అవిశ్వాసులైన వారందరూ కూడా గుడ్డివారే. కనుకనే నేను అంటాను, ఇక్కడ ఈ అవిశ్వాసులైన వారికి యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలో ఇది చేర్చాలి. నా కన్నుల విషయమై నీవు ఎఫతా అని పలకవా అని దేవుడు మనం ప్రార్థించవలసిన సమయం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఎవరండి ఈ యొక్క వ్యక్తి? ఎవరండి? సౌలు. సౌలు కదా. ఈ సౌలు మనకు తెలిసి స్టోరీ, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కనుక ఈ సౌలు ఏం చేస్తాడట? ఈ దమస్కు పట్టణానికి వెళ్తాడట. వెళ్తున్న మధ్యలో ఏమైందట? అక్కడ ఒక ఆకాశం నుంచి ఒక వెలుగు, ఒక మెరుపు వచ్చి ఆయనకి తగిలినప్పుడు ఆయన ఏం వేయడట? పైనుంచి ఈ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోయిన వెంటనే అక్కడ సౌల ఎలా నన్ను హింసిస్తున్నావు అని అడుగుతున్నప్పుడు, ప్రభువా అని చెప్పినప్పుడు ఆయనకి కన్ను దృష్టి పోయిందట. ఆ తర్వాత ఈ యొక్క 9:18లో మనం చదువుకున్న ఒక విషయాన్ని చూస్తే అక్కడ ఏమైందట? ఆయన కంటిలో ఉన్న పొరలు ఏమైందట? రాలిపోయాయి. ఆ రాలిపోయిన తర్వాత ఆయన బాప్టిజం పొందిన తర్వాత ఆహారాన్ని పుచ్చుకున్నట్టు కూడా మన దగ్గర వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అంటే నేను అంటాను, ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రకి గుడ్డితనము కలగజేస్తుంది. కనుక మీరు దేవునికి ప్రార్థించవలసినది ఏంటంటే ఎఫతా అని నువ్వు నా కన్నుల విషయమై మీరు అడగాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆయన కన్నులకు ఉన్న పొరలన్నీ కూడా రాలిపోయినట్టు ఉంది. కనుకనే ఆయన గ్రహించగలిగాడు. ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇక్కడ వాస్తవంగా భౌతికమైన మనోనేత్రాలు, భౌతికమైన కన్నులు తెరవబడినప్పటికీ కూడా ఆయన అంతరంగంలో కూడా కార్యము జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేనంటే దుష్టుడు ఇక్కడ కలిగించేటువంటి గుడితనము, ఈ యొక్క దుష్టుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే, యుగ సంబంధమైన దేవత అంటే వాడే కదా. వాడు ఏం చేస్తాడట? మనకు కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంటాడు. అయితే ఆ కన్నులకి గుడ్డితనము వచ్చినప్పుడు నీ యొక్క జీవితంలో ఏం మొదలవుతుందట? అహంకారము, గర్వము, అతిశయము, ఇలాంటివన్నీ కూడా, డాంబికము, ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఉంటున్నప్పుడు నువ్వు ఏది కూడా గ్రహించలేవు. నువ్వు దేవుని కొరకు ఎంత మాత్రం కూడా తగ్గించుకునే ఆ అనుభవంలోకి నువ్వు ఎప్పటికీ రావు. నేను ఎందుకు చేయాలి, నాకేంటి అనే ఒక తీర్మానంలో ఉండిపోతారన్నమాట. కాబట్టి నేను అంటున్నాను, ఈ యొక్క సంవత్సరం అంతములో ఈ చివరి దినాన్న కొన్ని నిమిషాల్లోనే మన నూతన సంవత్సరానికి వెళ్ళే సమయంలో మనల్ని మనం ఏం చేసుకుంటున్నా? ప్రభువు వారికి అప్పగించుకోవాలా. మన కన్నుల విషయమై మనము ప్రార్థించవలసింది ఏంటంటే ఎఫతా అని మనం అడగాలట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ ఎఫతా అనే పలకమని యేసుని అడిగినప్పుడు మనం ఏం చూస్తామట? ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతాము. లేకపోతే ఇప్పుడు ఈ కళ్ళతో కేవలం మీకు కనబడేవి మాత్రమే, ఒక మెటీరియలిస్టిక్ మాత్రమే, ఈ యొక్క ఏదైతే మన తాకడానికి అనుకూలంగా ఉన్నవి ఇలాంటి వాటిని మనం ముట్టుకొని ఫీల్ అయ్యేది మాత్రమే మనం ఏం చేస్తామట?
చూడగలుగుతాం. అంటే ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో మాత్రమే, ఆ ప్రపంచంగా మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే నీ కన్నులు తెరవబడతాయో అంతకంటే మించి మీరు చూడగలుగుతారని వాక్యం చెబుతుంది. ఒకసారి మనం కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో 18వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. హల్లెలూయా. ఇక్కడ మన కన్నులు తెరవబడితే దేవుని గ్రంథంలో ఉన్న ఆశ్చర్య కార్యములనే మనం సంగతులన్నీ కూడా మనం చూడగలుగుతామట. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన కన్నులు తెరవలేనప్పుడు మనకేమీ కనపడవు. గుడ్డివాడికి ఏమి ఉంటుందండి? ఏమీ ఉండదు కదా. కళ్ళున్నవాడు అన్నీ చూస్తాడు, అన్ని రంగులు చూస్తాడు, అన్నీ చూస్తాడు. కానీ గుడ్డివాడు చూడలేడు కదా. కానీ ఇక్కడ చెబుతున్నది ఏంటంట, నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరము. అంటే బైబిల్ ఏదో ముగించాలి అన్న రీతిలో చదివితే ఉపయోగం లేదు. అందులో ఉన్నది గ్రహింపుకు రావు, అర్థం కాదు, ఇంకా నువ్వేమీ చూడలేవట. అంటే బైబిల్ గ్రంథంలో కూడా ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి లేదా? హల్లెలూయా, ఉన్నాయి. కాబట్టి అవి నువ్వు గ్రహించాలి, తెలియాలంటే నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడితేనే నీకు ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించగలుగుతావు, చూడగలుగుతావు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యం ఎక్కడ పడుతుంది అంటే దేవుని వాక్యమును బట్టి పడుతుందట. ఈ ఆశ్చర్యం ఎక్కడ పడుతుందట? దేవుని వాక్యమును బట్టి ఇక్కడ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యంలో నుంచి ఏం పుట్టుకొస్తుందంటే ఆనందం పుట్టుకొస్తుంది. ఈ ఆనందం నుంచి ఏం పుట్టుకొస్తుందంటే ఆరాధన పుట్టుకొస్తుంది. హల్లెలూయా, అంతే కదా? కాదంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవరన్నా సరే మీకు ఒక రోజ్, ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇచ్చారు అనుకోండి. ఇది తీసుకొని ఇస్తే మీరు ఏం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? అబ్బా భలే ఉంది, ఎంత బాగుంది, అబ్బా బాబా అని చెప్పి దాని గురించి ఊరికే పొగడ్డం మొదలు పెడతారా? మీకు ఎవరైనా గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇచ్చారా? దాని గారు అవును, ఏం పర్లేదు లేదు, చెప్పండి నాకు. జాలి గారు మీకు ఎవరైనా ఇచ్చారా? మీరు ఎవరికైనా ఇచ్చారా? సరే, నేనేం చెప్తున్నానంటే ఇక పువ్వును తీసుకొచ్చి ఎవరైనా సరే ఇట్లాగా మీకు ఇచ్చినప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఇంకా వాస్తవంగా మీరు ఏమనొచ్చు అంటే, నా ఇంటికి రా, మా పెరట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడు, నీకంటే మంచి ఉత్తమైన పుష్పాలు నాకు పెరట్లో ఉన్నాయి చూడండి అని చూపిస్తారు. అది ఆశ్చర్యకరమైన సంగతి అయితే కాదు. సామాన్యంగా అందరికీ తెలిసిన పువ్వే. రోజా పువ్వు తెలీదా? పెట్టుకుంటారు, చూస్తారు కూడా. కానీ అదే రోజా పువ్వుని ఒక నలుగురు మనుషులు ఒక పెద్ద పువ్వు నేను మోసుకొని వస్తుంటే అప్పుడు ఏమంటారు? ఆశ్చర్యం కలుగుతుంది కదా. అప్పుడు చూస్తారన్నమాట. ఆశ్చర్యంతో మామూలుగా ఉన్నవారు ఇలా చూస్తారు. అవునా? మీ కన్నులు తెరవబడతాయి, పెద్దగా చేస్తారు, కళ్ళు పెద్దగా చేసి ఆ పువ్వును అలా చూస్తూ ఉంటారు. అలా చూసిన తర్వాత అబ్బా అని నోరు కూడా తెరిచేస్తారు కదా. అంటే మీరు ఆశ్చర్యం ఉన్నప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆనందం. ఈ ఆనందం తర్వాత వచ్చే లెవెల్ ఏంటంటే ఆరాధన. అంటే మీరు ఎప్పుడైతే ఒక ఆశ్చర్యంలోకి వెళ్ళిపోతారో, ఆనందంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆ తర్వాత మీ మనసులో ఉన్న ఒక భావం ఏంటంటే దాన్ని ముట్టుకోవాలి, దాన్ని తాకాలి, దాని దగ్గరికి వెళ్ళాలి, దానితో ఫోటో తీసుకొని ఇవన్నీ చేస్తారా చేయరా? ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ ఇస్ ఓవర్లోడెడ్ అంటే నీకున్న ఆనందము అత్యానందముగా మారిపోయినప్పుడు అది ఆరాధనగా అవుతుంది. హల్లెలూయా. కనుకనే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని మీరు సరిగ్గా చదవగలిగితే, అందులో ఉన్న ఆశ్చర్యము అనే సంగతులు మీకు అర్థమైతే మీరు ఆనందంలోకి వెళ్తారు. ఆనందంతో వచ్చినదే ఈ యొక్క ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి, మీ కన్నుల విషయమై దేవుణ్ణి అడగవలసినది, చేయవలసిన ప్రార్థన ఏంటట? నా కన్నుల విషయమై ఎఫతా అని పలకవా అని మీరు అడగాలి. ఏమడుగుతారట? ఎవరిని అడుగుతారు? దేవుడిని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అడగాల్సింది అది. అయితే నేను ఇంకా చూపిస్తాను కొన్ని విషయాలు. మీ కన్నులు తెరవబడితే మీరు చూడగలిగినది ఏంటో కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము
15 నుంచి 17 వచనాలు. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17. దైవజనుడైన అతని పనివాడు వెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరవజేసాడు కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంట చూచెను. హల్లెలూయా. సూపర్ కదండి ఇది. ఈ సందర్భాన్ని గమనించినట్లయితే ఒక ఎలీషా అనే దైవజనుడు ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉంటున్నప్పుడట ఈ సిరియన్లు ఏం చేశారట, ఎప్పుడు కూడా వీరితో యుద్ధానికి రెడీ అవుతూనే ఉండేవారు. ఇశ్రాయేల్ ప్రజలతో నిత్యము యుద్ధాలే. అలాంటి సమయంలో ఎలీషా ప్రవక్త అక్కడ ఉంటున్నప్పుడు పెందల కాడే ఎర్లీ మార్నింగ్ అట ఈ తనకు ఒక పనివాడు లేచి చూస్తే అక్కడ అంతా కూడా ఏమున్నారట, రథములతో రౌండప్ చేశారట. ఈ యొక్క యుద్ధానికి వారందరూ కూడా సైనికులందరూ కూడా వచ్చేసారట. అప్పుడు భయపడిపోతున్నాడు, అయ్యో నా ఏలిడి వాడ, మనకి ఏంటి దుస్థితి, ఏంటి పరిస్థితి అని అలాగ ఆలోచన చేస్తున్నప్పుడట ఎలీషా అన్నట, దేవా వీడి కళ్ళు తెరవ చేయి, ఎందుకంటే వీడు భౌతికమైన నేత్రాలతో మాత్రమే చూస్తున్నాడు కానీ వీడికి అర్థం కావట్లేదు అని యెఫతా అన్నట్టుగా ఇక్కడ ఏలిన వాడు అని వీడు మాట్లాడుతున్నప్పుడట ఈ పనివాడి గురించి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు వాడి కళ్ళు తెరవబడ్డాయట. ఆ తెరవబడినప్పుడు గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి చూశాడు. ఏం చేశారట, ఇక్కడ ఆ వారి ముందే రౌండప్ చేస్తే ఆ పట్టణము పర్వతము చుట్టూ కూడా ఏమైపోయట, దేవునికి దూతలు కావలి కాస్తున్నాయట. హల్లెలూయా. అంటే నీ కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో ఆశ్చర్యకరమైనవి, ఎవరు చూడలేనివి, ఎవరు గ్రహించలేని సంగతులన్నీ కూడా నువ్వు చూడగలుగుతావు. అయితే నీ కన్నులు తెరవబడాలి. అందుకే నేను అంటాను, ఈ యొక్క సంవత్సరం అంతములో మనము చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నీ జీవితంలో నా కన్నుల విషయమై ఏం చేయాలట, యెఫతా అని పలుకువా. హల్లెలూయా. పలుకుతారా? మీరు పలుకుతారా, దేవుని పలకమంటారా? హల్లెలూయా. అందరూ కళ్ళున్న వారే కళ్ళు మూసేస్తున్నారు. ఎందుకని అంటే దేవుడి తెరవాలని. హల్లెలూయా. యెఫతా అని నేను అన్నిసార్లు చెప్తున్నప్పుడు దేవుడు వచ్చి నీ కళ్ళు ఇలా తెరుస్తాడు. కనుక మనం వాక్యానికి శ్రద్ధ కలిగి ఉందాం. నేను ముందే చెప్పాను, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 364 days కదా, 364 రోజులు మిమ్మల్ని జాగ్రత్తగా దాచాడు. ఎందుకని 5వ రోజులకి ప్రవేశించి అది ముగించి కొత్తగా నూతన సంవత్సరంలోకి దేవుడు అనుకున్నవన్నీ కూడా మీ ద్వారా దేవుడు నెరవేర్చడానికి. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా యు ఆర్ నాట్ ఎక్సైటెడ్, మీరు అంత ఆసక్తిగా లేరు. నేను అంటాను, ఇక కోరాహ కుమారులట 84వ కీర్తనలో మనం చదువుకోండి. మీరు అందరూ కూడా కీర్తనలు చదువుతారు కదా. ఎవరైతే ఆ కోరాహ కుమారుడు ఆసక్తిగా ఎదురు చూస్తారో, అందుకే నేను ఒక సందేశాన్ని కూడా చేశాను. నేను చెప్పాను, అది ఎదురు చూచేవాడే సిద్ధపడిన వారే. మరి ఏం చేస్తారు మీరు? డైరెక్ట్ గా ఎత్తపడిపోదాం అని. సిద్ధపాటు ఉండదు, ఎదురు చూపు ఉండదు. ఎలా ఎత్తపడతారు? అవుతుందా ఏమ్మా? అవుతుందా? అవుతుంది. కనుక మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి ముందు, ఆ తర్వాత సిద్ధపడాలి. అంటే ఈ వాక్యాన్ని నువ్వు చదవాల ముందు, చదివితే అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీకు దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు, గ్రహింపులోకి వస్తుంది. ఆ గ్రహింపులోకి వచ్చినప్పుడు మీ మనోనేత్రాలు తెరవబడతాయి. అంతేగాని ఏది లేకుండా ఒక ఆర్డర్, డిసిప్లిన్, క్రమశిక్షణ లేకుండా వెళ్ళిపోదాం డైరెక్ట్గా పరలోకం నాదే, దేవుడు నాకు చెప్పాడు ఆల్రెడీ, కాబట్టి నాదే, నాకు ఒక సీట్ ఉంటుంది అనుకుంటే అది వెర్రితనము, పొరపాటు అని మాత్రమే తెలియజేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మీరు అనుకుంటారేమో, ఈ యొక్క 2020 నుంచి కూడా మీరు స్ట్రగ్లింగ్ కదా. 2020 మార్చి నుంచి కదా మనకి ఈ యొక్క గ్రహపాఠం, అవునా? ఏంటది? ఇక్కడ ఎవరన్నా ఎనీవన్ ఎఫెక్టెడ్ విత్ కరోనా? ఇప్పుడు కాదు, అప్పుడు లేరా? అప్పుడు లేరా?
వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ గట్టిగా చెప్పంటారు బాబు. హల్లెలూయా. ఎందుకు చెప్పమన్నాను నేను? దేవుడు అంతేకాదు, నేను అంటాను ఒకవేళ మీకు ఆ రోగము బారిన పడినప్పటికీ కూడా మనము చేయవలసింది ఏంటా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ రోజు వచ్చిన వాళ్ళకి తెలుసు, అవునా? వచ్చిన వాళ్ళకి తెలుసా ఏం చెప్పాను నేను? చెడ్డ వాటిని బట్టి మంచి వాటిని బట్టి కూడా మనం ఎవరికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి నెవర్ మైండ్ ఏది ఉన్నప్పటికీ కూడా, కాబట్టి అది మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయం. అయితే చాలా సంతోషం నిజంగా ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా ఆ రోగాన్ని బారిన పడలేదంటే. అయితే నేను అంటాను చాలా మంది ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు ఎంతగా భయపడిపోయారు. అవునండి, ఎంతగా భయపడిపోయారంటే వారి ఇమ్యూనిటీ తగ్గిపోతుందని D3 టాబ్లెట్స్, విటమిన్ D3 టాబ్లెట్స్ వేసుకొని ఎన్నో చేస్తున్నారు, ఏమేమో చేశారన్నమాట ఈ యొక్క వ్యాక్సిన్స్ వేసుకొని. అయితే వారందరూ అనుకుంటున్నారేమో, వారు అలాంటి వారికి చెబుతున్నాను, మీకు కాదు, అలాంటి వారికి. నేను ఈరోజు బ్రతుకున్నానంటే నన్ను బ్రతికించింది ఏంటంట? విటమిన్ D3 టాబ్లెట్. నన్ను బ్రతికించింది వ్యాక్సిన్. నన్ను బ్రతికించింది ఒక మంచి వైద్యుడు. నన్ను బ్రతికించింది నాకు మంచి వైద్య పరికరాలు ఉండడం బట్టి, నాకు అవకాశం ఉండడం బట్టి అనుకుంటాను. వెళ్తాను అలాగే మాట్లాడుకుందాం, మీరు అన్న మాటకే వస్తాం. ఒకవేళ అదే నిజమైతే అన్నీ కూడా వేసుకున్నప్పుడు కోట్ల రూపాయలు ఉన్న కోటీశ్వరులు మట్టిలో కలిసిపోయారు. మరి వారి సంగతి ఏంటో? కారణం దేవుని కాపుదల వారికి లేదు. హల్లెలూయా. మరి మీరు ధన్యులా, వారు ధన్యులా? చెప్పాలి. మీరే ధన్యులు కదా, అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించరు. కారణం ఇప్పుడు మీకు కరోనా రావాలా? చెప్పాలి. కనుక నేను అంటాను ఇక్కడ దేవుడు మన జీవితంలో, నేను అంటాను ఇఫ్ ఐ గివ్ అ పేపర్, నేను మీకు ఇస్తే మీరు రాస్తారో లేదో, నాకు ఇవ్వండి పేపర్, నేను రాసి చూపిస్తాను. ఏంటంట 365 డేస్ రోజుకు ఒక్క మేలు చెప్పన్న చూసుకున్న 365 రోజులు ఉండాల్సిందే. దేవునికి మహిమ కదా. ఎందుకు నేను ఒక స్టార్టింగ్ లోనే ఒక అడ్రస్ చేశాను నేను, ఏంటంటే మనము ఈ రోజున ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప కనికరము. అవునా? దేవుని కాపుదల్లో ఉన్నాం కాబట్టి ఇంక అంతకన్నా ఇంకేం మేలు కావాలి మీకు? కనుక మన ఎల్లవేళను కూడా దేవుని సూచించాలి. ఏదో ఆ వ్యాక్సిన్ బట్టో మెడిసిన్ బట్టో కాదు, కానీ ముఖ్యంగా దేవుని కాపుదల బట్టే మనందరం కూడా సజీవులుగా ఉంటున్నాము. హల్లెలూయా. అలాగే ఒకసారి చూద్దాం ఒక మాట. కీర్తనలో 34వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చుట్టూ దేవుడు ఏం చేస్తారట? వారి దూతలను కావలిగా ఉంచుతారట. అంటే మనందరి చుట్టూ కూడా దేవుడు ఒక రక్షణ అనేది సంపూర్ణముగా ఉండాలండి. ఉందా కదా? కాబట్టి మనం ధన్యులు. కాబట్టి ఇలా దేవుని కాపుదల చూసే కన్నులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచించాను. అంటే ఇందాక నేను చెప్పుకొచ్చాను, ఇక ఎలీషా ఒక పనివాడు మనం చూస్తే వాడు చూడలేకపోయాడు. ఎలీషా ప్రార్థన చేస్తే తప్ప వారికి కన్నులు తెరవబడలేదు. కనుక మరి దేవుడు అందరినీ కూడా కాపాడాడు అనేసి అంటే అవును అంటున్నారు. కానీ మరి కాపాడే యొక్క కన్నులు ఆ కాపుదలని ఇచ్చేవి నీ యొక్క కన్నులతో నువ్వు చూడగలుగుతున్నావా అంటే చూడలేదు. ఎందుకంటే ఇంక నువ్వు ఈ కన్నులు తెరవబడలేదు కనుక. అందుకే నేను ఈ యొక్క చివరి దినాన్న సంవత్సరాంతంలో ఉంటున్నప్పుడు కనుక మనం సిద్ధపాటు చేసుకోవాల్సిన సమయం కనుక నేను చెప్పేది ఏంటంటే, మన కన్నుల విషయమే మనం చేయవలసిన ప్రార్థన ఎఫతా అని పలకవా అని దేవుని మనము అడగవలసిందట. అయితే నేను అంటాను ఇంకా ఈ ఆశ్చర్యం నుంచి పుట్టుకొచ్చేదే ఏమట? ఆనందం. ఈ ఆనందం నుంచి పుట్టుకొచ్చేదే ఆరాధన కదా. కాబట్టి ఇక్కడ మన కను విషయమే దేవుడు పలకవలసిన మాట ఎఫతా అని నేను చెప్పినప్పుడు, నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తే తప్ప నేను మంచి ఆరాధికుడిగా, అంటే దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఆయన కనులు మన దృష్టి మన మీద ఉంచి మన కన్నులు తెరిస్తే మనం ఏమైపోతామట? ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉంటాం.
మంచి ఆరాధికులుగా మారిపోతాం. కనుక ఈ దినాన్ని మనం తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ఏంటంటే, నేను నీకు ఒక మంచి ఆరాధికుడిగా మారిపోవాలి. అయితే నేను ఆరాధికుడిగా అవ్వాలంటే ముందు నేను ఆశ్చర్యంలోకి వెళ్ళాలి. అవునా? ఆశ్చర్యంలోకి వెళ్తేనే నేను ఆనందభరితులు అవుతాను. ఆ తర్వాత నేను ఆరాధికుడిగా నేను మారుతాను. దేవుడు కూడా ఇష్టపడుతున్నది ఏంటంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారట కదండి. కనుక మనం ఆరాధిస్తున్నాం, ఏదో చేస్తాం అంతే, ఫార్మాలిటీ సేక్, కానీ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. కాబట్టి నేను అంటాను, ఇక్కడ ఈ ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించినప్పుడు నువ్వు ఆనందించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు అధికంగా ఆనందించగలుగుతావో అప్పుడే నువ్వు ఆరాధికుడిగా మారగలుగుతావు. అలా అవ్వాలంటే దానికి కారణం ఏంటి? దానికి రూట్ ఏంటంటే నీ కన్నులు తెరవబడాలి. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని చూస్తే, ఇంకా 4 నెలలైన తర్వాత, చదువు ఫాస్ట్ గా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేని గురించి మాట్లాడుతుందండి సందర్భం? పంట, కోత, పొలము, వీటి గురించి మాట్లాడుతున్నది కదా. అయితే ఇక్కడ అంటాను, ఇక్కడ కనులెత్తి చూస్తే పండిన పంట కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా శ్రేష్టమైన ఒక వాక్యం అండి. ఇది మీ కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుతో నేను మీ ముందుకు వచ్చాను. ఊరికి సరదాగా ఏదో చెప్పాలంటే బోర్డు చెప్తాను, నేను లైవ్ లోనే చెప్తాను, అది కాదు మ్యాటర్. కానీ ప్రార్థన పూర్వకంగా సంఘానికి ఏది అవసరమో దాని నిమిత్తమే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినాక ఈ తలంపు. కనుక చాలా జాగ్రత్తగా మనం వినాలి. కనుక ఇక్కడ చూస్తే కన్నులెత్తి చూస్తేనే పంట కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కోస్తాం ఈ పంట అంటే, తెల్లవారిన నీ కన్నులెత్తి మనం ఏం చేయాలట, చూడడం నీకు వచ్చినప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలట, మనము కన్నులెత్తి చూడడం అనేది నీకు అలవాటు అయితే అప్పుడు నువ్వు కొయ్యగలుగుతావు అనమాట. అంటే ఇక్కడ నశించిపోతున్న వారిని, అందుకే యేసు ప్రభు వారు లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, 1 తిమోతి 1:15వ వచనం ప్రకారంగా ఆయన చెప్పే మాట ఏంటంట, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చారని అందులో కనిపిస్తుంది. అంటే రెండు కూడా సిమిలర్. అంటే దేవుడు వచ్చింది ఏంటంటే నశించి వారిని రక్షించడం కొరకు. అదే కదా నిజమైన క్రిస్మస్, అవునండి. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తే, ఇక్కడ నీవు చూడగలిగితే వారికి నిరీక్షణ లేక, ఆశలు లేక, కోరికలు లేక వారు అలా నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది లోకంలో వారికంటూ ఒక నిరీక్షణ లేదు, ఒక ఆసరా లేదు. వారికి నేను బ్రతకగలనా లేనా అనే ఒక సందిగ్ధంలో కూడా ఉండిపోతున్నారు. దేవుడు అంటే తెలియని ప్రజలు. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది మనకు తెలిసినప్పుడు, ఇవన్నిటి ద్వారా ఈ ప్రజలు ఏమైపోతా నశించిపోయే పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, అలాంటి వారిని మీరు కన్నులెత్తి చూడలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటున్నారనేది వాక్యం చెబుతుంది. అంటే ఇక్కడ ఈ పంట అనేసి అంటే ఏంటంటే నశించిపోతున్న ప్రజలు, వారంతా కూడా పండిపోయారు అనేసి అంటే వారు ఆల్మోస్ట్ దేర్ డైయింగ్ స్టేజ్ అనమాట. అంటే పండు ఎప్పుడు కింద పడుతుంది అంటే చెట్టు నుంచి కాయ ఎప్పుడు పడుతుంది అంటే పండు అయిన దగ్గర పడుతుంది, అవునా? అంటే దానికి ఒక టైం ఉంది, లిమిట్ ఉంది, అది పడుతుంది అప్పుడు. కాబట్టి ఈ ప్రజలు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా అందుకని అంటారు కదా, నీ పాపం పండ అని అంటారు, అవునా? అంటే ఒక స్టేజ్ వస్తుంది, అంతవరకు కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు సరి చేసుకోమని. కాబట్టి ఆ స్టేజ్కు దాటేస్తున్నప్పుడు అంటే ఇక్కడ పంట బాగా ఉంది, అది కూడా పండిపోయింది, కోత సమయం అంటే కోసేది అనమాట. అంటే ఈ ప్రజలందరూ కూడా వారు ఏమైపోతారు, నశించిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఈ కొడవలు తీసుకొని, సువార్త అనే కొడవలు తీసుకొని నువ్వేం చేయాలట, ఆ పంటని కొయ్యాలి. కొయ్యడం అంటే అసలు కొయ్యాలంటే నువ్వు చూస్తేనే కదా కొయ్యగలవు, అవునా? అందుకే నీ కనులెత్తి చూడాలి, ఆ పంటను చూడాలి. కానీ నీకు పంట ఎప్పుడూ కనబడదు, ఎందుకంటే నువ్వు గుడ్డోడు కాబట్టి, అవునా? నేను చెప్పిన మాట పౌలు చెప్పాడా? చెప్పాలి, అపోస్తలుడు పౌలే చెప్పాడు కదా. ఇందాక మనం చదువుకున్నాం 2 కొరింథీ 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి ఏం చేస్తుందట, గుడ్డితనము కలిగి చేస్తుందట. కాబట్టి నోబడీ కెన్ సీ ద పెరిషింగ్ సోల్స్, ఎవరు కూడా నశించిపోతున్న వారిని ఎవరు కూడా చూడలేని పరిస్థితి. అందువల్ల ఏమైపోతారట,
వారు అలానే ఉండిపోతారు, ఎందుకంటే వారి కళ్ళు తెరవబడలేదు. అందుకే నేను అంటాను ఇక్కడ, ఈ ఆశ్చర్యకరమైన సంగతులు చూసి ఆరాధకులు అయిపోవాలి అనేసి అంటే నీ కన్నులు తెరవబడాలి. అందుకే ఈ యొక్క దినాన నేను ప్రత్యేకించి మీకు చెప్పేది ఏంటంటే లెట్ యువర్ ఐస్ బి ఓపెన్డ్. ఏంటట, నీ యొక్క కన్నులు తెరవబడాలి. ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా గుడ్డివారే, అంటే ఈ యొక్క కన్నులు తెరవబడలేదు, మనోనేత్రములు తెరవబడలేదు. అందుకనే మిమ్మల్ని ఎలాంటి వారిని ఏమంటారు తెలుసా? స్పిరిచువల్ పిగ్మీస్ అంటారు. అంటే ఆధ్యాత్మికమైన మరుగుజ్జులు అలాగనమాట. అంటే మీరు రక్షణలో వచ్చినప్పుడు, రక్షణ పొందిన అనుభవం ఉంటున్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఏం పురోగతి సంపాదించారు, ఏమి డెవలప్మెంట్ అయ్యింది, ఎంతమంది ఆత్మను రక్షించగలిగారు, ఎంతమందికి సువార్త చేయగలిగారు, చేస్తున్నారా అనేది ఆలోచించండి. ఎందుకంటే మీరు కన్నులు మూయబడ్డాయి, అది తెరవబడలేదు. కనుకనే దేవుడు ఈరోజు ప్రత్యేకించి మనందరితో మాట్లాడుతున్నది అంటే మీ యొక్క కన్నులు, మీ యొక్క కన్నుల విషయమై మీరు అడగవలసినది ఏంటంటే ఎఫతా అని అడగలట కదా. మన కన్నుల విషయమే మనము దేవుణ్ణి అడగవలసింది ఇదే ఒకటి. కాబట్టి ఇక్కడ మీ కంటికి ఉన్న పొరలు రానిపోతే తప్ప మీరు ఏదీ చూడలేరు, నశించిపోతున్న వారిని చూడలేరు, ఎవరిని కూడా రక్షణలోకి నడిపించలేరు, దేవుడి యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను చూడలేరు, ఆరాధికులు అవ్వలేరు, ఆనందించలేరు అనేది నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. రెండోది, ఏ విషయాల్లో మనము దేవుణ్ణి ఎఫతా అని పలకవా అని అడగాలంటే మొదటిది కన్నుల విషయమై. ఇప్పటి వరకు ఆ గేవ్ క్లారిటీ కదా, ఈ కన్నుల గురించి నేను చెప్పుకొచ్చాను. ఇప్పుడు ఏ విషయం అంటే చెవుల గురించి మాట్లాడదాం. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ప్రభువా నా చెవుల విషయమై మీరు ఎఫతా అని పలకరా అని అడగాలి. ఏం అడుగుతారట? మనం దేవుని అడగవలసింది రెండోది ఏంటంట, మొదటిది కన్నులు అయితే రెండోది ఎందుకంటే చెవుల్లో ఏం మొలిసేట, అది ఏం చెట్లు అండి అంటారు కదా అలాగా. అందుకే అంటున్నా, చెవుల్లో ఏం మొలిసాయంట, చెట్లు మొలిసాయంట. ఏం చెట్టు? మీకు ఇష్టమైన పేరు చెప్పండి. మళ్ళీ అందుకు కూడా కోపమే, యాప్ చెట్టు అంటే నాకు అది ఎందుకు మర్రి చెట్టు అంటారు. కనుక ఏదో మీకు ఇష్టమైన చెట్టు చెప్పుకోండి. కానీ ఖచ్చితంగా చెట్టు ఉంటేనే మీకు ఈ విషయాలు ఎక్కలేదు. కనుక నేను చెప్తాను ఇక్కడ, ఈ రోజు మీ కన్ను ఎలాగైతే తెరవబడాలని మీరు ఎఫతా అని దేవుణ్ణి పలకమని అడుగుతున్నారో మీ యొక్క చెవులు కూడా తెరవబడాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన చెవులు కూడా తెరవబడాలి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసి నాకిష్టము కాని దానిని కోరుకునేది కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు బయట పడు వాటిని వారి మీదకి రప్పించదును. అంటే ఇక్కడ దేవుడు పిలుస్తానట, పలికేవాడు ఒకడో లేడట. అంటే పిలిచినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వాలా వద్దా? అవునండి. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, మిమ్మల్ని బాబు నాన్న అని పిలిచినప్పుడు ఏం చేయాలా? ఏంటండి అని అడగాలా లేదా? చెవులు ఉంటున్నవారు రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ దేవుడే స్వయంగా పిలుస్తుంటే ఒకడు కూడా లేదంట, ఎవరు ఉత్తరం ఇవ్వలేదంట, వినువాడు ఒక్కడు కూడా లేకపోయినట్టు. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి అంటున్నాడు. దేవునికి విరోధముగా గురించి పాపము చేస్తున్నారు. అందుకే ఇక్కడ నీవు అడగవలసినది ప్రార్థన ఏంటంట, నా చెవుల విషయమే ఎఫతా అని పలకవా అని దేవుడు మనం అడగవలసినాక ఈ యొక్క సందర్భము ఇది. కనుక ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 2-3 వచనాలు. నెహెమీయా 8వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడి దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటిని ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమును ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారట అండి? ఇక్కడ మైదానంలో ఉన్నారట స్త్రీ పురుషులు అందరూ కూడా. ఇక్కడ యాజకుడైన ఎజ్రా అది చదువుతుంటున్నప్పుడట వారందరూ కూడా శ్రద్ధ
శ్రద్ధగా వింటున్నారట. అది ఎంతసేపు అంటండి? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన మీలాగా కూర్చోలేదండి, మీలాగా విసుక్కోలేదు, మీలాగా పడుకోలేదు కూడా. మరి ఏం చేశారట? ఎండలో మైదానంలో ఉన్నారట. ఇక్కడ వాక్యం చెప్తుంది, మైదానం అంటే ఇట్స్ ఓపెన్ ప్లేస్. ఎండలో నుంచున్నారట. పొద్దున్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వారు అలానే స్త్రీ పురుషులందరూ కూడా నుంచొని శ్రద్ధగా ఎజ్రా చెబుతున్నదంతా కూడా వింటున్నట్టు వాక్యం చెబుతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ? మనకి చెవులు, అది ఇప్పుడు మాట్లాడుతున్నాం. చెవుల విషయమే మనం చేయవలసిన ప్రార్థన ఎఫతా అని అడగాలట. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, వారు ఎవరు వినట్లేదు, వారికి చెవులు లేవు. అందువల్ల ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట, వారి మీదకి నేను ఏం చేస్తానట? రప్పిస్తాను, తెగులు రప్పిస్తాను అన్నమాట. ఇక్కడ ఇష్యలో మాట్లాడుతున్న మాట, వారి మోసముతో ముంచుదును, వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించు. నువ్వేదైతే భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది అని దేవుడు వారిని గద్దిస్తూ వారికి చెబుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే ఈ నెహెమ్యా గ్రంథంలో వీరంతా కూడా ధర్మశాస్త్రంలో విషయాలన్నీ కూడా ఎజ్రా చదువు వినిపిస్తున్నప్పుడట ఒక్కడు కూడా మాట్లాడలేదట, సైలెంట్గా ఉంటున్నారట, జాగ్రత్తగా ఉన్నట్ట, ఎంతగా అంటే శ్రద్ధగా విన్నారట. కాబట్టి మరి ఇక్కడ చెవులు తెరవబడితే జరిగేది ఏంటో అంటే ఇక్కడ వాక్యపు స్వరము మనం వినగలుగుతాము. హల్లెలూయా. ఇంకేమో ఏమి వింటామండి? వాక్యం అనేది చక్కగా ఎక్కుతుంది అనమాట. అడుక్కోక్కర్లేదండి, బాబు వినండి 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 వినండి, ఎందుకు నాకు ఈ బాధ, వింటే మీకే మంచిది కదా. కాబట్టి ఇక్కడ చెవులు ఎవరికైతే తెరవబడతాయో వాక్య స్వరం వినబడతాయి అంటే అందులో ఉన్న ఆంతర్యం ఏంటో గ్రహించగలుగుతారు. నేను ఇందాకలా చెప్పాను, ఏదైతే తెరవబడుతుందో తెరవబడిన తర్వాత మీరు కలిగేది ఏంటంటే మీలో ఆశ్చర్యం, ఆశ్చర్యం తర్వాత హల్లెలూయా. ఫైనల్గా దేవునికి కావాల్సింది మీ నుండి ఆరాధనే కదా. అయితే ఇది ఎలా వచ్చేస్తుంది? సడన్ గా ఆరాధన రాదు కదా. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలి. అందుకనే మనము మన విషయంలో ఏ విషయంలో మనము దేవుని అడగాలి అంటే మొదటిది కన్నులు, రెండోది చెవులు. కనుక వీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నట్టు ఇక్కడ వాక్యం చెప్తున్నారు. అలా శ్రద్ధగా వినడం ద్వారా ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. అదే గ్రంథంలో ఇందాక 2-3 వచనాలు చదివాం. ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయులకు ఎజ్రాయిను జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు అనేసి అంటే ఇక్కడ వాక్యములో ఔన్నత్యతను వారు ఏం చేశారట? గ్రహించారట. అంటే ఇక్కడ అంతేకాకుండా వారి యొక్క దౌర్భాగ్య స్థితిని కూడా వారు చూడగలుగుతున్నారు. అంటే వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్తుందో, నీ చెవిలో పడుతుందో, వాక్య స్వరాన్ని వినగలుగుతున్నావో ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. అదేంటంటే అది ఏం చేస్తారంటే మనల్ని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. దేవుడు ఎంత పరిశుద్ధుడు, నీ కొరకు ఎంత త్యాగం చేస్తాడు, ఎన్ని మేలు నీ కొరకు చేస్తున్నాడు. అయితే నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అనేది నీ యొక్క లైఫ్ ని నీకే చూపిస్తున్నప్పుడు నీవు ఎంత దౌర్భాగ్య దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో తెలుస్తుంటావు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా నీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే వాక్యము ఏంటి, నీ చెవులు తెరవబడితే నువ్వు శ్రద్ధగా వినగలిగితే జరిగేది ఏంటంటే ఇదంట. ఏం జరుగుతుందంట? పశ్చాత్తాపంలోకి వెళ్తావు. ఇంకా నీ యొక్క పొజిషన్ ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. తద్వారా నువ్వు దేవునికి చేరువుగా ఉండగలుగుతావు. అందుకని ఇక్కడ పదే మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7, 11, 17, 29 ఈ వచనాల్లో, అలానే 3వ అధ్యాయము 6, 13, 22 మళ్ళా నేను చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7, 11, 17, 29. అదే ప్రకటన 3వ అధ్యాయంలో 6, 13, 22. ఈ అన్నిట్లో కూడా ఒకటే కామన్ మాట ఏంటంటే సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట? చెవి గలవాడు. ఎందుకు అన్నిసార్లు చెప్పాలి? 7 times రిపీట్ అయింది ఇక్కడ. ఎందుకని? బికాస్ చెవులు ఉన్నాయి కానీ అందులో ఏం ముడిసాయట? కొంతమందికి అది కూడా నచ్చట్లే. అదేంటండి చెట్లు అంటారు, మేము ఆడపిల్లలం కదా, మాకేదో గులాబీ తోట లేదా బంతి తోట ఏదో ముడిస్తే బాగుంటుంది అనొచ్చు కదా అంటారేమో. నేను కూడా అంటాను అనమాట. ఎఫతా
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే నీ చెవులు తెరవబడడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ కదా. అది తెలిస్తే ఏం జరుగుతుందో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ విధముగా వాయిస్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఒక కేవలము ఈ యొక్క ఆ వాక్యపు స్వరమే కాదు కానీ ఆత్మస్వరము కూడా వినబడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే కొంతమంది అనుభవంలో చెప్తూ ఉంటారు, నేను దేవుని స్వరాన్ని విన్నానండి, నా కుమారుడా, ఏదో కొంచెం వాయిస్ వేరియేషన్లో కూడా చెప్తా ఉంటారు అండి. అది ఎంతవరకు నిజం తెలియదు కానీ బట్ నిజంగా కొంతమందిలో దేవుడు అది నిజంగా చేస్తారు, నిజంగా వారితో మాట్లాడారు. అంటే ఎప్పుడు వారి యొక్క చెవులు తెరవబడినప్పుడే ఇలాంటి అనుభవంలోకి వారు వెళ్తారండి. కేవలం వాక్యం ఒకటి అర్థం అవడం గురించి కాదు కానీ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆత్మస్వరము కూడా నువ్వు వినగలిగే పరిస్థితిలోకి నువ్వు వస్తావు. ఎప్పుడు శ్రద్ధగా విన్నప్పుడు కదా. శ్రద్ధగా విన్నారా? వాళ్ళు నుంచున్నారా? ఎంత కష్టపడుతున్నారో ఏమీ పట్టించుకోవట్లేదు. ఫ్యాన్ తిరుగుతుందా లేదా, వర్షం పడుతుందా లేదా, ఎండ వస్తుందా లేదా, ఏమీ అనవసరం. వాక్యం చదువుతున్నాడా లేదా, అది నాకు ఎక్కుతుందా లేదా, అదే అంతే తప్ప వాళ్ళు ఏమి పట్టించుకోవాలి. కాబట్టి వారి జీవితంలో జరిగింది ఏంటంటే ఆ వాక్యం స్వరమే కాదు కానీ ఆత్మస్వరము కూడా వారు వినడానికి అవకాశము కలిగింది. ఎందుకంటే దేవుడు వారి నిమిత్తమై వారు ఏం చేశారట, ఎఫతా అని పలికారు కాబట్టి. హల్లెలూయా. అంటే వారి యొక్క చెవులు తెరవబడ్డాయి కాబట్టి వారు ఇలాంటి యొక్క విషయంలోకి అలాంటి అనుభవంలోకి వారు వెళ్ళగలిగారు. అయితే ఒక చిన్న కథ అందరూ కూడా చాలా చక్కగా నిద్ర నుంచి మేల్కోనండి. ఇప్పటివరకు వాక్యంతో అలా చేశాను కాబట్టి ఒక మంచి కథ చెప్తాను. వినేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఏం కదా అప్పుడే నిద్ర బ్యాటరీ డౌనా? టైం ఎంత నాకు కనపట్లేదు. 11:25 పర్లేదు, ముగించేస్తాం త్వరగా. అయితే ఒక జింక్ ఉందట. ఏముందట మరి చెప్పాలి. మరి నేను ముందే చెప్పాను కదా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పాలని. ఏముందండి గట్టిగా? జింక్ ఉందట. అయితే ఆ జింక్కి ఒక చిన్న బేబీ ఉందన్నమాట, జింక పిల్ల. అయితే గనక ఇంట్లో ఏం చెప్పిందంటే జింక్ ఒక మాట చెప్పిందట, అమ్మా నేను బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని వస్తాను, నువ్వు మాత్రం బయటికి రాక, ఎందుకంటే ఇది క్రూరమైన ఏం తిరుగుతాయి, జంతువులు తిరిగి అడవి కదా, నువ్వు అస్సలు రావద్దమ్మా, దయచేసి నువ్వు ఇంట్లోనే ఉండు అని చాలా చక్కగా ఇక ఆ పిల్లకి చెప్పిందట. చెప్తే సరే అనేసి అనుకుందట. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంతసేపు ఇంట్లోనే ఉండాలా, నేను కూడా బయటికి వెళ్తాను, అవన్నీ కూడా చూస్తాను, ఆ రంగుల ప్రపంచాన్ని అంతా నేను చూస్తానని చెప్పుకొని ఈ జింక పిల్ల ఏం చేసిందట, బయటకు వచ్చిందట. అందులోనే అది అడవి అంటున్నప్పుడు ఏ జంతువులన్నా తిరగచ్చు వస్తాయి. కాబట్టి ఆ జింక పిల్ల అలా వెళ్తున్నప్పుడట ఒక పెద్ద సింహం ఏం చేసిందట, గర్జించి వచ్చిందట, దగ్గరికి వచ్చిందట. అయితే సింహంకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే దానికి ఏం పేరండి, ఏమంటారు సింహాన్ని? ఏంటి రాజు? అప్పల రాజా, అడవికి రాజు. రైట్. కాబట్టి అడవికి రాజు అని ఎందుకన్నారంటే కింగ్ ఆఫ్ ద బీస్ట్, జంగిల్. అది ఏంటంటే దానికి పంచ ఎలా ఉంటుందంటే దాని గురించి మాట్లాడాలంటే సమయం లేదు, చాలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను కానీ సమ్ అదర్ టైం ఒక చిన్న మాట చెప్తాను. అది ఏం చేస్తుందంటే ఒక 5 kilometers కూడా లయన్స్ రోర్ క్యాన్ బి హర్డ్ అంటారు అన్నమాట. అంటే 5 kilometers వరకు కూడా సింహ గర్జన వినపడుతుందట. అది ఇట్స్ ప్రూవెన్. కాబట్టి అది సామాన్యమైన జంతువు కాదు, చూడడానికి ఏదో చిన్న ఆకారంలో ఉంటున్నా దాని యొక్క శక్తి, పట్టుదల, టీవీ ఏ జంతువుకి లేదు, అందుకనే దాన్ని రాజ్యం చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాంట్లో ఉన్న ఒక ఇతర జంతువులకి ఒక ప్లస్ ఏంటంటే అది ఎప్పుడైతే వేటకు బయలుదేరుతుందో అది గర్జించినప్పుడట అన్ని జంతువులు అలర్ట్ అయిపోయి దాక్కోవచ్చు, టకటకమని వెళ్ళిపోవచ్చు. అంటే అది వేటకు వెళ్ళేటప్పుడు ఒక గర్జిస్తుందట. అన్ని కూడా సెట్ అయ్యి పారిపోవచ్చు, దాక్కున్న వాళ్ళు దాక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అలా చేసినప్పుడు ఈ యొక్క జింక పిల్ల మాత్రం ఎదురుగా వెళ్ళి ఇలా చూస్తుందట. ఎవరిని? ఆ సింహాన్ని చూస్తే ఆ సింహం ఒక్కడ కొడితట, అలా పట్టమని కొడితే ఒక్క దెబ్బకి పడి చచ్చిపోయిందట. ఆ పిల్ల చచ్చిపోయిందట. ఆ పిల్ల చచ్చిపోతే
ఏం చేసిందట, దాన్ని తీసుకొని వెళ్ళి దాని గృహలో పెట్టుకొని మంచిగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి దాన్ని తిందామని చెప్పి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చే లోపు దాన్ని ఏం చేసిందంటే స్నానంకి వెళ్ళగానే ఒక నక్క వచ్చిందట. మనందరికీ తెలిసిందే, ఇందులో ప్రత్యేకించి ఏం ట్విస్టులు ఏం లేవు, మనకు తెలిసిన స్టోరీయే, నీతి కథ అంటారు కదా, మారల్ స్టోరీ అలాంటిది అనమాట. సో ఆ నక్క వచ్చి దాన్ని చూసి అంతా చూసి ఏం చేసిందంటే ఏం తిందాం చూసి ఆ చెవులు తినేసిందట. ఆ జింక పిల్ల 2 చెవులు కూడా తినేసిందట. తినేసి అలా కాముగా అక్కడ నుంచుందట. సింహం వచ్చిందట. సింహం వస్తే ఆ సింహం చూసి అప్పుడు రాజా నువ్వు వచ్చావు కానీ నువ్వేం తినగా అంగవైకల్యం కలిగినాక జింక పిల్లని తినడం ఏంటి అన్నదట. అంటే అవునా అలాగా అంటే ఏముంది అనేసి అంటే చూడు నువ్వు పట్టుకున్న దానికి చెవులే లేవంటే ఇలా తిప్పి చూస్తే నిజంగా చెవులు లేవు. అదేంటి చెవులు లేనిదానే నేను పట్టుకున్నానా అనేసి అనుకున్నాడట. అనుకుంటే చిచిచి నాకు ఇలాంటి వద్దు అనేసి అంటే అప్పుడు అసలు దీనికి ఎందుకు చెవులు లేవు, అసలు నిజంగా నువ్వు తిన్నావా లేకపోతే అంటే లేదండి నేను తినలేదు, నిజంగా చెవులు లేవుందని మీరు ఇలా పట్టుకున్నారంటే సరే దీని అమ్మని పిలిపించాలన్నట. రాజుగారు ఆజ్ఞ చేశారు కదా, మరి ఇంటికి వెళ్ళి అక్కడ మిగతా జంతువులు వాళ్ళ అమ్మని జింకని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అడిగారట, మీ యొక్క పిల్లకి చెవులు ఉన్నాయంటే రాజా నేను చెప్పాను ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇంట్లోనే ఉండమ్మా, బయట ఇలాంటి యొక్క రాజులు తిరుగుతారు దానివల్ల నువ్వు చచ్చిపోతావు అనేసి నేను ఎంత చెప్పినా వెళ్ళలేదు, నిజంగా దానికి చెవులు ఉంటే వినడు కదా అన్నదట. చెవులు లేవని ప్రూవ్ అయిపోయిందట, రాజు వదిలేశారట దాన్ని. హల్లెలూయా. అందుకే కదా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో నీతి ఏంటంటే సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట, చెవి గలవాడు. మీ అందరికి చెవులు ఉన్నాయి కానీ అవన్నీ మూయబడ్డాయి, కానీ ఈరోజు తెరవబడాలి. అందుకనే మీ చెవుల విషయమై మీరు పలకవలసినది, అడగవలసినది, చేయవలసిన ప్రార్థన ఏంటట, నా చెవుల విషయమై యెఫ్తా అని పలకవా యేసయ్యా అని మీరు అడగాలి. హల్లెలూయా కదా, యూ షుడ్ ఆస్క్ కదా, మనం అడగవలసిందట. ఒకసారి చూద్దాం ఈ యొక్క విలాప వాక్యాలు 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, దప్పు చేత చంటి పిల్ల నాలుక వారి అంగటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నం అడుగుదురు ఎవడనో వారికి పెట్టడట. అక్కడ ఈ పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఆ కాలంలో బహు భయంకరమైన కరువు వచ్చిందట. ఆ కరువు వచ్చినప్పుడు ఏంటట ఎవరికి కూడా ఆహారం లేదు. పిల్లలు అడిగినా సరే వారికి ఇచ్చే ఎవరు ఆహారాన్ని పెట్టే పరిస్థితి లేదు. దప్పికి చేత అంటే బాగా దాహం ఎక్కువైపోయినప్పుడు ఏమైందట, మీకు బాగా దాహం వేసింది అనుకోండి, మీరు అలా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఎండ ఎక్కువ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క నోట్లో ఆ సెలవు అంటే లాలాజలం అంతా కూడా ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే అంగడికి అంటికిపోతుంది, ఫెవిక్విక్ వేసినట్టు అలా ఉంటుంది అనమాట. సో అలాంటి పరిస్థితి ఉందట అక్కడ. అయితే నేనేమంటానంటే ఇది కరువుకు సంబంధించింది, భౌతికంగా ఫిజికల్గా ఇది ఫెమైన్ డ్రాప్ గురించి మాట్లాడుతున్నప్పటికీ దీన్ని కూడా మనం అన్వయింపజేసుకోవాలి మన యొక్క జీవితంలో. అంటే ఇక్కడ మన కుటుంబ బాధ్యతలు మనం ఏం చేయాలంట, కుటుంబానికి యజమాని ఎవరండి, కుటుంబ యజమాని కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళే యజమాని ఉంటారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే ఒక భౌతికంగా మనకు ఆహారం ఇవ్వడమే కాదు కానీ ఆధ్యాత్మికంగా ఆహారాన్ని కూడా ఇవ్వాలి. హల్లెలూయా. అంట నేను నా ఇంటి వారిని ఏం చేస్తామట చెప్పాలి, యెహోవాను సేవించదము. కానీ ఈ రోజుల్లో ఎంతమంది నిజంగా అలా సేవిస్తున్నారు, వాళ్ళు ఉన్నారా? కాబట్టి ఇక్కడ మనం ఆత్మీయ ఆకలిని తీర్చుకోగలుగుతున్నామా లేమా అంటే ఈ యొక్క స్వరము విని, ఈ యొక్క వాక్యపు స్వరము విని మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పెంచుకోగలుగుతున్నామా లేదా. అందుకనే పౌలు గారు కూడా అంటారు ఒక మాట, 10వ అధ్యాయము రోమపత్రిక 17వ వచనములో ఆయన మాట ఏంటట, వినుట వలన విశ్వాసము అయితే ఎవరి గురించట, క్రీస్తుని గురించి వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. కానీ మనం క్రీస్తుని పక్కన పెట్టేసి వింటాం, చాలా వింటాం పనికిరాని సోది చెప్తా, దానివలన నీ చెవులు తెరవకూడదు కదా, ఇది ఏమైపోతాయట, మూయబడతాయి. అంటే దేవుడు వాక్యానికి రెస్పాండ్ అవ్వవు. ఎంత అభిషక్తులుగా ఉంటూ వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా వినలేదు. ఎందుకంటే ఆ కాలంలో కూడా ఒకడు ఉన్నాడు, అప్పుడు ఎదవ. ఎవడాడు, ఐతూకు అని ఒక ఎదవ ఉన్నాడా తెలీదా? అయ్యో, ఐతూకు అనే యవనస్తుడు ఉన్నాడు.
మనం కూడా ఎప్పుడు రీసెంట్గా మాట్లాడినట్టు గుర్తు నాకు కదా. ఎక్కడ కూర్చున్నాడండి? శిఖరం మీద కూర్చున్నాడు. కిటికీ ఓకే, కిటికీ మీద కూర్చుని ఏం చేస్తారనట? నేను ఎన్నోసార్లు హెచ్చరించానండి. అక్కడ అపోస్తలుడైన పౌలు అభిషక్తుడై ఆత్మ ఆవేశంతో అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అలా జరిగినప్పుడు వెంటనే ఆయన కిందకి వెళ్ళి ఏం చేశారట? ఆయన మీద పడి కౌగిలించుకొని బ్రతికించాడు. నేను అలా చేయను, పోతే పోండి, హల్లెలూయా కదా. డైరెక్ట్ నేను బరిలోకి వస్తాను, ఆ మట్టి కార్యక్రమం చేసి వచ్చేస్తాను అంతే. జాగ్రత్త. కనుక ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే, మరి ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలట? మన చెవులు తెరవబడేలాగా మనం ఏం చేయాలట? దేవుణ్ణి ఎఫతా అని పలుకువా నా జీవితంలో, నా చెవుల విషయంలో అని మనం అడగాల్సిన అవసరత ఎంతైనా ఉందని కూడా ఒక సేవకుడిగా తెలియజేస్తున్నాను. అందుకనే మనకు ఒక దైవజనుడు ఒక రాసిన పాట కూడా మనకు తెలుసు, రాజబాబు గారు ఒక పాట ఏంటంటే ఒక్క మాట చాలు కదా. తెలుసా? అందరూ ఇక్కడనే అందరికీ తెలిసిందే. ఏంటంటే ఒక్క మాట చాలు. వాళ్ళు గారు చెప్పండి, మీరు సైలెంట్గా ఉంటారంటే. ఒక్క మాట చాలు తెలీదా? మీకే తెలియకపోతే ఇంక వేస్ట్ అంటే. రాజబాబు గారే తప్పు చేసినట్టు ఉంది నాకు. కాబట్టి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఒక పాట ఉంది. ఏదో నోట్లో అలా వాడుతుంటారు, బయటికి చెప్పరు. సరే, నేనేమంటానంటే నేను విన్నాను లేండి ఆ పాట. కనుక కాదా లేదా? అది కాదా? అదే ఉంది, నేను విన్నాను, అందుకనే చెప్తున్నాను. సరే, నేను తర్వాత దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే నేను ఏమంటానంటే, నేను స్టార్టింగ్ నుండి చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు అనేక నానా విధమైన పరిచర్య చేసినప్పటికీ కూడా ఒక్క పదము పరిచర్య చేశారని అడ్రస్ చేస్తూ నేను వాక్యంలోకి వెళ్ళాను. అదే ఒక్క మాట పరిచర్య ఏంటంటే, అది ఇప్పుడు మన అందరు కొట్టుకొని చేస్తున్నది ఏంటంటే, బాబే మీకు ఈ కళ్ళు చెవులు వీటి గురించి అడగరు, మొత్తం బ్రెయిన్ ఏంటంటూ ఇప్పుడు దాన్నే బాగా చేయాలంటే. ఎఫతా అంటే అది ఏ భాష అన్ని చెప్పుకొస్తున్నాను అయిందిగా, నేను ఎక్కట్లేదు అంటే ఇదే పోయింది అనమాట, చెప్పే మొత్తానికి లాసు. కాబట్టి నాకు అందుకే చెప్తున్నాను కదా, మీరు అలా వింటే కుదరదు. నేను మాట్లాడుతున్నప్పుడు నాతో పాటు మీరు రెసిప్రోకల్ అంటే నాతో పాటు సంభాషణకరంగా మనము వాక్యాన్ని వింటుంటున్నప్పుడు ఎక్కుతుంది. అది నాకు బాగుంటుంది. పడుకోకుండా కూడా ఉంటారు కొంతమంది. అంటే ఈ 2022 యాక్చువల్లీ కొన్ని లెక్కల ప్రకారం శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారంగా ఈ న్యాచురల్ కెలమైటీస్ ఈ రోగాలు అనేది ఎక్కువ ఉంటాయట, చాలా ఎక్కువ. ఐ డోంట్ థింక్ దట్ కాపుదల లేని వారికి మంచి సంవత్సరము కాదు. 2020 ఇస్ నాట్ ఎ గుడ్ ఇయర్, నేను చెప్తున్నా. అయితే ఎవరికైతే ఇవన్నీ కూడా రిపేర్ అయిపోతారో వాళ్ళు మాత్రం దాచిపెడతారు. హల్లెలూయా. అందుకనే నేను చెప్తున్నాను, బాబు శ్రద్ధపాటు కలిగి ఉండండి. ఇంకొక కొన్ని నిమిషాల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంట? ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా బాగు చేసేసుకొని దేవుడు మన జీవితంలో ఎఫతా అని పలికేటట్టు చేసుకోవాలి. హల్లెలూయా. కానీ మీరు చేయట్లే. కథలు జోకులు ఇవన్నీ కూడా చెప్తా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అవి కాదు, ఇది ముఖ్యం. సరే, ఇక మూడో విషయానికి వస్తే, మొదటిది ఏంటండి? చెప్పండి. 2 ఇంకొకటి కూడా చెప్తా. చెప్పనంటారా వద్దంటారా? వాక్యం అస్సలు అర్థం కావట్లేదండి అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. వాక్యం అర్థం అవుతుంది కానీ మేమే వినట్లేదు అన్న వాళ్ళు చూపించండి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎందుకమ్మా? చెట్ల చేపల ఏమో ఉంటాయి చెవులు, అవన్నీ తీసేయండి, ఇవన్నీ కూడా మనకు వద్దు. సరే, మూడో మాట నేను చెప్తాను ఇక్కడ. అయితే ఇంకా ఏ విషయంలో దేవుడు మనకి ఎఫతా అని పలకాలంటే, మన నోటి విషయమై దేవుడు పలకవలసిన మాట ఏంటంటే ఎఫతా అని పలకాలట. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. మన నోరు తెరవబడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెఫు ఫలము అర్పించుదుము. హల్లెలూయా.
ఇక్కడ ఏంటంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో చాలా సార్లు దేవుణ్ణి స్తుతించలేకపోయారు. అది అయితే ఇక్కడ అందుకనే ఇక్కడ కీర్తనలో 95 నుంచి 100 అంటే 100 కీర్తన వరకు కూడా ఈ 5 కీర్తనలు కూడా దీన్ని ఏమంటారంటే కాల్ టు వర్షిప్ అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తారంట, ఆరాధన కొరకి పిలువబడిన వారు ఈ కీర్తనలో. అంటే అంతవరకు చాలా చేయలేదు వారు. 150 కీర్తనలో వారు కొన్ని విషయాలు అసలు యేసుప్రభుని దేవుడిని విస్మయించి ఇగ్నోర్ చేస్తూ నిర్లక్ష్య భావంతో వారు చేయలేని పరిస్థితి, దేవుడిని ఆరాధించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈ 5 కీర్తనలు రాశారు. ఈ యొక్క 5లో ఇంకంతా కూడా కీర్తన అంటే దేవుని ఆరాధన స్తుతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నమాట ఇవి. కాబట్టి ఇక్కడ నేను అంటాను, ఇక్కడ మన నోరు తెరవబడాలి. మన నోరు దేనికి వాడబడాలట, అందుకనే పౌలు కూడా అంటారు ఇక్కడ ఏంటట, మన నోటుతోని బూతులు ఇంకా ఏం చేయాలట, ఇవేనండి, ఇవే వాడాలా. మన దేవుడు మన నోరు ఇచ్చింది దేని కొరకండి, దేవుని స్తుతించడానికట, దేవుని ఆరాధించడానికట. ఇంకా క్షేమకరమైన వచనాలు ఏం చేయాలంటే పరిశుద్ధులకు మనము అందించడానికట. కానీ ఇక్కడ రివర్స్ గేర్లో ఉంటుంది అన్ని కూడా. అయితే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క అవయవము కూడా అది ఎంతో విలువైనది, దానికి లెక్క కట్టలేము. కనుక అందరూ కూడా మనం ఆలోచన చేస్తే మాట్లాడమంటే మాట్లాడుతున్నారు, కానీ అధిక మాటల్లో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కదండి. ఒకసారి చదివేద్దాం త్వరగా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి ఒకరు తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ఒకరు తీయండి. ఇంకా 10వ అధ్యాయం 13వ వచనం అదే ప్రసంగి గ్రంథం. విస్తారమైన మాటల వలన స్వప్నము పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు వినివిడును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. అమ్మ లైన్ చదివికి వెళ్ళిపోతుంది ఏంటి అంత ఉంది. నేను రెఫరెన్స్ చెప్పాను కదా, అదే చదవాలా. అంటే చాలులే, అంటే మీకు నోరు తెరవబడలేదు నాకు బాధ ఉంటే తెరవబడిన వాళ్ళందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు అంత విస్తారమైన మాటలు? దానివల్ల నీ పరిశుద్ధత ఉంటుందా? ఉండదు. నీకు పరిశుద్ధత రాదు, అవతలకి పరిశుద్ధత ఉండదు. కనుక మన మాటలు మితముగా ఉండాలట. అయితే మీ మాటలు ఆ సంభాషణలు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలని కూడా దేవుడు చెప్తున్నాడు కదా. కనుక మనకి తెరవబడినప్పుడు దేవుని స్తుతించడానికి మనం వాడాలి, కానీ పనికిరాని సంభాషణలు మనం చేస్తే అది మీకు శాపము. దోషం అంటే ఏంటంటే మీకు శాపమే, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు కానీ అవతలలో కానీ పరిశుద్ధిలోకి నడిపించబడరు. అందుకనే కొంత లిమిట్ చేయమంటున్నాడు. లిమిట్ చేస్తే అది నీకు ఆశీర్వాదం. సంఘానికి, వ్యక్తిగత జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి కూడా అది వికాసవంతమైనది. హల్లెలూయా. అందుకనే యోబు కూడా ఒక మాట అంటుంది, చూపించి వెళ్ళిపోతాను చూడండి. ఇక్కడ యోబు రాసిన పత్రిక గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోబు 15:3 త్వరగా. అదా నిష్ప్రయోజనము అంటే ప్రయోజనము లేని మాట అన్నది ఏం ఉపయోగం అట, వేస్టే కదా. మరి ఇవన్నీ తెలుసు, వింటారు అన్ని కూడా, కానీ ఎందుకు ఇవన్నీ కూడా? కనుక ఇవన్నీ కూడా బుర్రలో పెట్టుకోండి, ఇది మంచిది కాదు. మళ్ళీ నేను సంఘం అంతటికి కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కనుక పనికిరాని మాటలు తగ్గించండి. దేవుడు మీ నోరు తెరిస్తే దేవుని కొరకు వినియోగించండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన మన నోటి విషయమై ఎఫతా అని పలికితే మన నోర్లు తెరవబడతాయి. తద్వారా మనం దేవుని స్తుతించగలుగుతాం. అవునండి, దేవుని స్తుతించగలుగుతాం. కాబట్టి దేవునికి మరో పేరు కూడా ఉంది, స్తుతుల మీద ఆసీనుడు. అవునండి. అయితే నీ స్తుతుల ద్వారా దేవునికి ఒక సింహాసనం వేయగలుగుతున్నావా? తెలియదు నాకు. ఒకరు నేను మామూలుగా నాకే కుర్చీ చేయరు, ఒక విషయం చేయరు, ఇంక దేవునికి ఏంటి ఆసనం, ఏంటి సింహాసనం వేస్తారా? ఇంపాసిబుల్ అది కదా. కనుక నేను చెప్తున్నాను, ఇక్కడ మీ నోరు తెరవబడాలి. ఈ యొక్క సంవత్సరం అంతములో మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నా నోరు విషయమై, నా పెదవుల విషయమై ఎఫతా అని పలకవా. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఒక భక్తుడు చూడండి ఏమంటున్నాడు. కీర్తనకారుడు 51వ కీర్తన 15వ అధ్యాయంలో
51:15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఏమన్నాడట? నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువట. అంటే మనం వాడగలిగినది వాడాల్సింది ఏంటట? దేవుణ్ణి స్తుతించడం కొరకే మనము వాడాలట. అది కొలస్సీ రాసిన పత్రిక 4:6 కూడా మనం చూస్తే ప్రతి మనుషునికి ఏలాగో ప్రత్యుత్తరం ఇచ్చవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే మనం ఏం చేయాలట? మన నోరుతో ఉప్పు వేసినట్టుగా సంభాషణ అంటే ఉప్పు వేస్తారు. ఉప్పు దేనికి వాడతారండి? బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తింటారక టేస్ట్ కోసమే కదండి. ఆ టేస్ట్ అటు అన్ని చేసి ఎంత వేసినప్పటికీ ఉప్పు అయిపోతే చప్పగా ఉంటుంది, బాగోదు. ఉప్పు కొద్దిగానే దాన్ని తగినంత వేయాలి. కనుక మీ మాటలు ఏమేమో మాట్లాడుతున్నారు. అయితే అందుకు ఉప్పు కలిగినట్టుగా మీరు మాట్లాడగలిగితే హల్లెలూయా కార్యం జరుగుతుంది. అందుకనే నేను ఏమంటానంటే ఇక్కడ దేవుడు మన నోటి విషయమై ఎఫతా అని పలికితే స్తుతి ప్రకటిస్తామట మనం. ఇంకేంటంటే ఆయనకి స్తుతి చెల్లిస్తాము. ఇంకా సాటి మనిషికి క్షేమాభివృద్ధిని కూడా కలగజేసే వాళ్ళం అవుతామట మన మాటల ద్వారా. అయితే ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు. మన నోరు కానీ తెరవబడితే దేవునికి ఏమి ఇస్తామట? స్తుతి. అదే కదా మనకు ఏమట? హెబ్రీ రాసిన పత్రిక 13:15 ఏం అర్పిస్తామట? కాదు, జీవ ఫలము కదా, అదే కదా అర్పించేది. అంటే మనం దేవునికి ఒక ప్రైజ్ ఫ్రూట్, వర్షిప్ ఫ్రూట్ అట. మనం ఒక దేవుని ఆరాధించే ఒక ఫలాన్ని మనం ఇస్తామట. మన నాలుకతో మనం అది ఇస్తామన్నమాట. అందుకే దేవుని స్తుతిస్తామట. ఇంకా పాపులకు సువార్తని ప్రకటిస్తామట మన నోరు తెరవబడితే. ఇంకా తోటి పరిశుద్ధులకు అనుకూలమైనక ఏంటట? నోటి మాటలతో క్షేమాభివృద్ధిని కూడా కలిగజేస్తాము. ఇవి ఇప్పటి వరకు వేటి గురించి మాట్లాడామండి? ఇంకొక చివరి మాట నేను చెప్పి ఆపేస్తాను. ఓకేనా? మరి ఎవరు నాకు ఎంకరేజ్మెంట్ చేయట్లేదే? చెప్పండి, కొడతారా? హల్లెలూయా. ఇదేం బాబు అడిగి కొట్టించుకొని చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు నాకు. మీరే చక్కగా వినేసి చక్కగా ఉద్యోగం ఉంటే నాకు ఈ బాధలు ఉండవు కదా, నాకు టైం వేస్ట్. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే ఈ బయట మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా, త్వరగా పంపించాలని ఉద్దేశం. అందుకే 9కి రమ్మన్నాను. ఇండియన్ పంక్చువాలిటీ కదా, 10 పావుతకు 10. సరే, లాస్ట్ చివరి మాట. మొదటిది, ఏ విషయంలో దేవుడిని మనం అడగాలంట? ఎఫతా అని 2, 3. ఇక 4వ మాటని చెప్పి నేను ముగింపులోకి తీసుకుని వెళ్తాను. ఇక్కడ మనం చివరగా అడగవలసింది ఏంటంటే, నా హృదయ విషయమై ఎఫతా అని పలకమా అని దేవుని అడగాలట. ఎవరి గురించి? నీ గురించే, నీ హృదయం గురించి. నీ హృదయం తెరవబడాలి అని దేవుడిని అడగవలసిన అవసరత ఇప్పుడు ఎంతన్నా ఉందో. అందుకే నేను ఒకసారి చూద్దాం. ఇర్మియా రాసిన గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనం అందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపు గలవాడెవడు? హల్లెలూయా కదా. హృదయం అంటే ఎలా ఉంటుందండి? అది దానికి ఏం పట్టేసిందట? కొవ్వు పట్టేసింది అని అంటారు కదా, అలా కొవ్వు పట్టేసిందా? ఘోరమైన వ్యాధి కలదట, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడట? ఎవరు లేరు, గ్రహించలేరట దాన్ని. అందుకని ఇక్కడ కనులకు గుడ్డితనము కలిగినట్టుగా, చెవులకు చెవిటితనము వచ్చినట్టుగా, నోరుకు మోగుతనం వచ్చినట్టుగా హృదయానికి కూడా మోసము వ్యాధి అంటుకుందట. అయితే ఈ హృదయము కనీసం ఈ 2022లోకి వెళ్ళక ముందే తెరవబడాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మీ హృదయాలు దేవుని వాక్యం కొరకు, దైవజనుల కొరకు, ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తిగత వికాసం కొరకు, మీ ఆధ్యాత్మిక జీవితం కొరకు తెరవబడలేదు. కానీ ఇప్పుడు మనం తీర్మానించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయ విషయమే ప్రభువు ఏమని పలకాలట? ఎఫతా అని పలకాలని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక తలంపు. కనుక నీ హృదయం తెరవబడితే ఏమవుతుందట? మన హృదయం విషయమే మన ఎఫతా అని పలికితే ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూసి నేను ముగింపులోకి వెళ్తాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం.
అపోస్తులు 16:14. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూయతైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ ఏంటట, లూదియా అనే ఒక స్త్రీ ఏంటట, తూయతైన యొక్క స్థలంలో ఆయన పట్టణ నివాసరాలుగా ఉంటుందట. తను ఏం చేస్తుందట, పొడులు అమ్ముకుంటుందట. ఏం పొడులు అంటే కరప్పొడుల, పౌడర్స్ ఏంటట, లేక సుగంధ ద్రవ్యముల చేత అనేది ఒక పౌడర్ లాగా, అది చాలా విలువైన అత్తర్లకు వాడతారు అనమాట. ఆ పొడులు ఏం చేస్తుందట, తను అమ్ముకుంటుందట. అయితే అమ్ముకుంటున్న ఆ స్త్రీ ఏం చేసిందట, అక్కడ పౌలు ప్రసంగిస్తున్నప్పుడు తను ఏం చేసిన, ప్రభు ఆమె హృదయం తెరిచాను కనుక పౌలు చెప్పిన మాటలు ఏందు అంటే, ఆ వాక్యం ఇచ్చినప్పుడు హృదయం తెరవబడింది కనుక ఆ వాక్యం మీద గమనం పెట్టుకుందట. శ్రద్ధ కలిగి దృష్టి ఉంచడానికి అవకాశం ఉందట. హల్లెలూయా. అంటే ఎవరు హృదయాలైతే తెరవబడతాయో వారందరూ కూడా దేని మీద శ్రద్ధ పెడతారట, చెప్పలే, వాక్యం మీద. అంటే నేను ఇక్కడ ఏమైతే బోధిస్తున్నానో, ఏమైతే చెబుతున్నానో, మీ హృదయాలు తెరవబడిన పరిస్థితిలో ఉంటే మీరందరూ కూడా వాక్యం మీద శ్రద్ధ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎందుకు అనేసి అంటే, ఎవరు హృదయాలు తెరవబడతాయో వారు దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుతారు. అంటే దేవుడు ఏమి చెబుతున్నాడో అది జాగ్రత్తగా వింటారు. లక్ష్యం అంటే అది చేయడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అది మంచైనా, ఆశీర్వాదం అన్నా, లేకపోతే నీకు ఒక హెచ్చరిక అయినప్పటికీ కూడా నువ్వు సరి చేసుకుంటావు. ఎందుకంటే దేవుని మాట, నీ హృదయం తెరిచినప్పుడు, దేవుని మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు దేవుని మాటలు చేయడానికి చూస్తావు, అది ఏదైనా కానీ అంటే. కాబట్టి ఇక్కడ ఆ పౌలు ప్రసంగిస్తున్నప్పుడు ఇక స్త్రీ ఏం చేసిందట, లూదియా, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాను. అంటే తన హృదయం తెరవబడింది. ముందుగా హృదయం తెరవబడినందున ఆ వాక్యం మీద గమనం ఉంది కనుక అలా రిజిస్టర్ అయిపోయింది, అట్లా పెట్టుకుంది అనమాట. ఓకే, ఏం చెప్తున్నాడు, ఓకే నేనేం చేయాలి, నేనేం మార్చుకోవాలి అని అనుకుంది. వెంటనే సరి చేసుకుంది. హల్లెలూయా. అందుకని ఈరోజు ఈ యొక్క మనకి బైబిల్ గ్రంథంలో, చరిత్రలో కనబడుతుంది. ఎంతమంది హృదయాలు ఇంకనూ తెరవబడలేదో నాకు తెలియదు. కానీ ఈరోజు మీరు పడకవలసింది ఏంటి, మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నా హృదయ విషయమై ఎఫతా అని పలకవా అని మీరు యేసయ్యకు ప్రార్థన చేయాలనేది ఒక దైవజనుడిగా నా ప్రార్థన. ఎందుకు అనేసి అంటే, ఒకసారి చూస్తే ఇక్కడ సామెతలు 4:23 చూస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకు అనేసి అంటే, ఎందుకు మీ హృదయం తెరవబడాలంటే, నీ హృదయం తెరవబడితే దేవుని యొక్క మాటలు ఏందో లక్ష్యం ఉంచుతావు, దేవుని పనులు చేయగలుగుతావు. అంతేకాకుండా ఆ హృదయం నుంచి ఏమో జీవదారులు బయలుదేరుతాయట. అంటే దేవుడు ఏమైతే నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ఏమవుతాయట, ఆశీర్వాద రూపంలో అవన్నీ కూడా జీవదారుల వలె బయటకు వస్తూ ఉంటాయి. అయితే అలాంటి హృదయాన్ని మనం ఏం చేయాలట, ఇలాంటి ఘోరమైన వ్యాధి కలగకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలట. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ఏమి తెరవాలట, మనకి హృదయము తెరవబడాలి. అయితే ఇది నేను తెరవగలనంటే, ఇప్పుడు నేను ఆ ప్రశ్న అడిగితే మీరు అంటారేమో, ఆ పెద్ద పల్లెం పద్దేశ్వరం ఉన్నారండి, ఆయన తెరిచేస్తారండి హృదయాన్ని అంటారేమో. ఆయన ఎవరండి, కంసాలు కదా. అయ్యో, హార్ట్ స్పెషలిస్ట్ అనా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటట, ఈ యొక్క హార్ట్ స్పెషలిస్ట్ కూడా ఎవరు చేయలేడండి. నేను చెప్తున్నాను కదా, కార్డియాలజిస్ట్ ఎవడేం చేయలేడు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు, ఆయన మూస్తే ఎవడు తెరవలేడు. కాబట్టి తెరవవలసింది ఆయనే, మూయవలసింది ఆయనే. అందుకనే మీ జీవితాల్లో ఏమి తెరవబడాలనే ఒక తలంపుతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటట, మొదటిది మీ కన్నులు తెరవబడాలి. కాబట్టి మీ ప్రార్థన ఏమై ఉండాలట, నా కన్నుల విషయమై. 2, 3, 4. హల్లెలూయా. రైట్. కాబట్టి ఒక మంచి తీర్మానం చేసుకొని, ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత ఆరాధనలోకి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. రైట్. కళ్ళు మూసుకుంటారండి. మరి ఒక మంచి తీర్మానంలోకి రండి. దేవా, మరి యొక్క సంవత్సరాంతంలో మేము ఉంటున్నప్పుడు నేను ఎవరు మాట్లాడద్దు, అందరూ కళ్ళు మూసుకోవాలి. ఈ యొక్క సంవత్సరాంతంలో మేము ఉంటున్నప్పుడు నైనా
మా జీవితంలో మీరు తెరవలసిన విషయమై, మా కన్నుల విషయమే ఎఫర్తా అని పలకవా అని మేము ప్రార్థించున్నాం నాయన. యేసయ్య, మా చెవులను ఎఫర్తా అని మీరు తెరవండి నాయన. మా నోరుని ఎఫర్తా అని తెరవండి నాయన. మా హృదయాన్ని ఎఫర్తా అని తెరవండి నాయన. మేము ఇలాంటి తీర్మానంలోకి వస్తాం. ఇక 2022 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మా కన్నులు తెరవబడాలి, మా చెవులు తెరవబడాలి, మా నోరు తెరవబడాలి, మా హృదయము తెరవబడాలి. గ్రహింపలేని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించి అత్యానందభరితమై మేము మీకు ఆరాధికులుగా మేము మారిపోవాలి నాయన. అలాంటి యొక్క తెరవబడిన హృదయాన్ని, తెరవబడిన చెవిని, తెరవబడిన కన్నులను, తెరవబడిన నోటిని మాకు దయచేయండి నాయన. మా సంఘమంతటికి కూడా దయచేయండి నాయన అని మీరు ప్రార్థన ఒక మంచి తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు మీ హృదయాన్ని ఎఫతా అని ఆయన అధికారముతో తెరుస్తాడు. ఆయన తెరిస్తే ఎవరు కూడా మూయలేరు, ఆయన మూస్తే ఎవరు కూడా తెరవలేరు.